సో ఆగస్టు 1, 2023 నాటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో మరి ఆగస్టు 1 సో ఇంపార్టెన్స్ ఏముంది? సో టుడే ఒక ఇంపార్టెన్స్ ఉందండి. ఏంటంటే ప్రపంచ తల్లిపాల దినోత్సవం అండి. వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ డే అని చెప్పేసి అంటే మీకు ఇంపార్టెన్స్ అనమాట. అంటే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలైనటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు యూనిసెఫ్లు సంయుక్తంగా నిర్వహించే దినోత్సవమే ఒక ఆగస్టు 1 ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ ఒక వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ డే. వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ డే అంటాం. సో తెలుగులో అయితే దీన్ని ఏమంటామంటే ఇక్కడ ప్రపంచ తల్లిపాల దినోత్సవం అని చెప్పేసి అంటాం. ఆగస్టు 1 అలా జరుపుకుంటామండి. ప్రపంచ తల్లిపాల దినోత్సవంగా జరుపుకుంటాం. సో ఆ పాయింట్ గమనించండి. తల్లిపాలలో మనకు ఒక తల్లిపాల యొక్క ఆవశ్యకత, అంతేకాకుండా తల్లిపాలను ఒకనా సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ని తెలియడానికి ఈ యొక్క WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఆగస్టు 1ని ఎలా నిర్వహిస్తారంటే ఒక తల్లిపాల దినోత్సవం జరుపుకుంటాం. మరో విషయం గమనించండి. ఆగస్టు 1 నుంచి ఆగస్టు 7 అంటే వారోత్సవం. ఇది దీన్ని మనం ఈ ఆగస్టు 1 నుండి 7 ఈ 7 రోజుల టైంని ఎలా సంబంధించి పిలుస్తామంటే ప్రపంచ తల్లిపాల వారోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ప్రపంచ తల్లిపాల వారోత్సవం అండి. గుర్తుపెట్టుకోండి, ఒక వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అని చెప్పేసి జరుపుకుంటాం అనమాట. ఈ రెండు అంటే డిఫరెన్స్ గమనించాలి ఇక్కడ. దినోత్సవం అయితే ఆగస్టు 1 ప్రపంచ తల్లిపాల దినోత్సవం. ఆగస్టు 1 నుండి 7 అయితే ప్రపంచ తల్లిపాల వారోత్సవంగా జరుపుకుంటాం. కొన్ని వారోత్సవాల పైన మనకు అడుగుతూ ఉన్న సందర్భం మనకు ఉంటుందండి. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. సెప్టెంబర్ మొదటి వారాన్ని ఎలా జరుపుకుంటామంటే ఒక పోషణ వారోత్సవంగా జరుపుకుంటాం. సెప్టెంబర్ నెల మొత్తం కూడా ఎలా జరుపుకుంటామంటే దాన్ని పోషణ మాసంగా జరుపుకుంటాం. ఇప్పుడు అక్టోబర్ 2వ వారంలో అంటే అక్టోబర్ 4 నుండి 10 దాన్ని ఎలా జరుపుకుంటామంటే ప్రపంచ అంతరిక్ష వారోత్సవంగా వరల్డ్ స్పేస్ వీక్గా జరుపుకుంటాం. అట్లా కొన్ని వారోత్సవాలు మనకి ఇంపార్టెన్స్గా ఇస్తాయన్నమాట. ఇప్పుడు జూలై నెలని మొత్తం ఎలా జరుపుకుంటామంటే డెంగ్యూ దినోత్సవంగా, డెంగ్యూ సంబంధించిన నెలగా అంటే డెంగ్యూ రోగం అనేది ఏదైతే ఉందో సంబంధించినటువంటిది అది రాకుండా ఒక అవేర్నెస్ ఉండడానికి అది డెంగ్యూ మాసంగా జరుపుకుంటాం. అట్లా ఒక్కొక్క సంబంధించినటువంటి విషయం అండి ఇక్కడ. మరి ఈ ఏ రెండు సంస్థలు సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తాయి అన్నప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. మరి ఇచ్చినప్పుడు దీనికి ఒక ఇతివృత్తం ఉంటుందండి. ప్రతిసారి ఒక ఇతివృత్తం అనేది ఇస్తూ ఉంటారు. ఈసారి ఏమి ఇతం ఇచ్చారు అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ అండ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. మరి ప్రపంచ తల్లిపాల దినోత్సవానికి అండ్ ప్రపంచ తల్లిపాల వారోత్సవానికి, వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ డేకి, వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్కి ఇచ్చినటువంటి ఇతివృత్తం ఏముంటుందండి ఇక్కడ. లెట్స్ మేక్ బ్రెస్ట్ ఫీడింగ్. లెట్స్ మేక్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇతివృత్తం అండి. లెట్స్ మేక్ బ్రెస్ట్ ఫీడింగ్. లెట్స్ మేక్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ వర్క్ అంటే దానిపైన అందరికి తెలియచేసేటట్టు చేయాలి అని చెప్పేసి ఇట్లా వర్క్ అని చెప్పేసి ఇట్లా ఇవ్వడం జరిగింది అనమాట. ఇది ఒక లెట్స్ మేక్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ వర్క్ అనేది చెప్పేసి ఇది ప్రపంచ తల్లిపాల దినోత్సవం అండ్ ప్రపంచ తల్లిపాల వారోత్సవానికి రెండింటి కూడా ఇతివృత్తాలు ఇవే ఇవ్వడం జరిగింది అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇతివృత్తాల పైన. ఇక WHO యూనిసెఫ్ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి దాని గురించి కూడా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948 ఏప్రిల్ 7న ఏర్పాటు చేయబడ్డ సంస్థ. అందుకే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7ని మనం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటాం. WHO ప్రధాన కార్యాలయం అనేది స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో ఉంది. ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది WHO లొకేటెడ్. ప్రజెంట్ WHOకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారి టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ అండి. మరి టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ అనేవారు మరి ఏ దేశానికి చెందినవారు అంటే ఇథియోపియా దేశానికి చెందిన వీరు. మరి ఆఫ్రికా కంట్రీకి చెందిన వీరు WHOకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. ఇది ఒక ఇంపార్టెంట్ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పైన డిస్కస్ చేసిన తర్వాత యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. యూనిసెఫ్ అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ యూనిసెఫ్.
యూనిసెఫ్కి ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్న వారు, దానికి అధిపతిగా పనిచేస్తున్న వారు సో క్యాథరీనా రసెల్ అండి. ఎవరండి? క్యాథరీనా రసెల్. సో ఆ పాయింట్ మనకి అమెరికా దేశం చెందిన క్యాథరీనా రసెల్ ఉన్నారు. సో మరి యూనిసెఫ్కి గ్లోబల్ అంబాసిడర్గా పనిచేస్తున్న వారు ప్రియాంక చోప్రా. యూనిసెఫ్కి భారత రాయబారిగా ద అంబాసిడర్ ఆఫ్ ది యూనిసెఫ్ ఇన్ ఇండియా అంటే ఆయుష్మాన్ ఖురానా. అండ్ యూనిసెఫ్ యూత్ అంబాసిడర్గా పనిచేస్తున్న వారు సో మరి అస్సాంకి చెందినటువంటి హిమదాస్ అనే అథ్లెటిక్ క్రీడాకారిణి. ఇలా నేపథ్యాన్ని గమనించాలి. యూనిసెఫ్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకి గత 20 years నుండి కూడా అంబాసిడర్గా పనిచేస్తున్నటువంటి వారెవరంటే మన భారత మాజీ క్రికెటర్ సో మరి అతనే సచిన్ టెండూల్కర్ గారు. అలా 20 years పూర్తి కావడం జరిగింది. యూనిసెఫ్కి సో వాష్ అనే కార్యక్రమం ఉంటుందండి. ఇక్కడ వాటర్, శానిటేషన్, హైజీన్ పైన అతను విశేషంగా కృషి చేశారు. గతంలో పల్స్ కార్యక్రమాలు కూడా యూనిసెఫ్ చేపట్టిన కార్యక్రమాలు కూడా సో సచిన్ గారు పనిచేయడం జరిగింది అనమాట. సో ఇదండి మనకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ డే గురించి, వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ గురించి ఉన్నటువంటి సమాచారం, మనకు ఒక ఇంపార్టెన్స్న మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది అనమాట. ఇక మరికొన్ని కరెంట్ అఫైర్స్ మనం చూద్దామండి. ఈరోజు ఉన్నటువంటి న్యూస్ పేపర్లో ఉన్నటువంటి అంశాలు చూసినట్లయితే సో చూద్దామండి. దానికి సంబంధించిన విషయంలో ఓకేనా. ఈ దినోత్సవం అంటే ఇక్కడ ఆగస్టు 1 అనేది మనకు ప్రపంచ తల్లిపాల దినోత్సవం. ఆగస్టు 1 మొదటి వారం అంటే ఇక్కడ తల్లిపాల వారోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. సో ఇలాంటి సంబంధించిన విషయంలో మరికొంత సమాచారం మనకు ఉందండి ఇక్కడ. ఓకేనండి. ఇప్పుడు ఒక పర్సన్స్ ఇన్ ద న్యూస్లో ఉన్నారండి కొందరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే న్యాక్ అంట దేశంలో ఒక ఉన్నత విద్యా సంస్థలకి సో గ్రేడింగ్ ఇచ్చే సంస్థ న్యాక్ అని చెప్పేసి అంటాం. కేంద్ర విద్యాశాఖకు అనుబంధంగా పనిచేస్తున్నటువంటి సంస్థ, కేంద్ర విద్యాశాఖలో పనిచేస్తున్న సంస్థ మినిస్ట్రీ ఆఫ్ ది ఎడ్యుకేషన్కి చెందింది న్యాక్ అంటాం. న్యాక్ అంటే ఏంటి అబ్రివేషన్ ఏంటంటే నేషనల్ అసెస్మెంట్, అంటే జాతీయ స్థాయిలో అసెస్మెంట్ చేస్తుంది. అంటే ఆ సంస్థ యొక్క తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంది, లేకపోతే అక్కడ విద్యార్థులు పాల్గొనే విధానం, రీసెర్చ్ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ అని చెప్పేసి అంటామండి. అంటే గుర్తింపు అన్నమాట. ఎలాంటి హోదా ఇవ్వాలి? అక్రిడేషన్. సో కౌన్సిల్ అని చెప్పేసి ఉంటుంది. అబ్రివేషన్ కూడా ఒక్కోసారి అడుగుతున్న సందర్భం ఉంటుందండి ఇది న్యాక్. మరి న్యాక్కి న్యూ డైరెక్టర్గా, కొత్త డైరెక్టర్గా సో మరి వచ్చారండి. ఎవరు నియమితులు కావడం జరిగింది న్యాక్ నూతన డైరెక్టర్గా అంటే జి కన్నాభిరామ్ అండి. ప్రొఫెసర్ జి కన్నాభిరామ్ గారు దీనికి అధిపతిగా నియమితులు కావడం జరిగింది, డైరెక్టర్గా నియమితులు కావడం జరిగింది. సో మరి కేంద్ర విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సంస్థ వీరు. ఎన్ఐటి తిరుచిరాపల్లిలో కూడా వీరు పనిచేయడం జరిగింది ప్రొఫెసర్ జి కన్నాభిరామ్ గారు. సో ఇప్పుడు న్యాక్కి డైరెక్టర్గా నియమితులు కావడం జరిగింది అనమాట. మీకు విషయం ఖచ్చితంగా ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి చైర్మన్గా పనిచేస్తున్నటువంటి ప్రజెంట్ మన తెలుగు వారైనటువంటి ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్ కూడా గతంలో ఒక న్యాక్లో డైరెక్టర్గా పనిచేయడం జరిగింది అనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా విద్యా సంబంధ విషయాల్లో యూజీసీ పైన డిస్కస్ చేస్తున్నాం కాబట్టి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది ప్రజెంట్ మరి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి ఒక చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారు? ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్ అండి. ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్ గారు పనిచేస్తున్నారు. వీరు ఒక తెలుగు రాష్ట్రాలకు చెందినవారు, తెలంగాణ నల్గొండకు చెందినవారు ప్రొఫెసర్ జగదీష్ కుమార్ గారు. మరి ఇది కేంద్ర విద్యాశాఖ కింది సంబంధించి చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రజెంట్ మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేంద్ర నైపుణ్యాల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నవారు మినిస్ట్రీ ఆఫ్ ది స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని చెప్పేసి అంటాం. మినిస్ట్రీ ఆఫ్ ది ఎడ్యుకేషన్. సో మరి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు ఎవరండి? ధర్మేంద్ర ప్రధాన్. సో ధర్మేంద్ర ప్రధాన్ అనేవారు సో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. సో విద్యాశాఖ గురించి డిస్కస్ చేస్తున్నాడు. ఒక అంశం మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. అఖిల భారతీయ శిక్షా సమగం అనే ఒక సదస్సు జరిగింది. అంటే ఒక భారతదేశ వ్యాప్తంగా ఇంకా సో ఈ విద్యను అందరికీ అందుబాటులో తీసుకురావాలంటే విద్య మనం నేర్చుకోవడానికి ఏజ్ అనేది ఇంపార్టెంట్ కాదు, లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అనమాట. సో ఇలాంటి నేపథ్యంలో ఒక సదస్సు జరిగింది. ఆ సదస్సు పేరు ఏం పేరు? అఖిల భారత్ అంటే ఆల్ ఇండియా అనమాట. అఖిల భారతీయ శిక్షా సమగం జరిగింది. సమగం అంటే అందరు కలుసుకోవడం అని అర్థం వస్తుంది. సమగం 2023. ఈ సదస్సును ఎక్కడ నిర్వహించడం జరిగింది అంటే న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. సో మరి న్యూఢిల్లీలో నిర్వహించినటువంటి సదస్సుని కేంద్ర విద్యాశాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ది ఎడ్యుకేషన్, మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ అయినటువంటి మినిస్టర్ ఫర్ స్కిల్ అండ్ డెవలప్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అయినటువంటి సో ఎవరండి వారు? ధర్మేంద్ర ప్రధాన్ గారు దీనికి హాజరు కావడం జరిగింది.
జన్ జన్ సాక్షర్. దీని యొక్క స్లోగన్ ఏంటంటే ఈ అఖిల భారతీయ శిక్షా సమగం 2023 యొక్క సదస్సు యొక్క స్లోగన్ ఏంటంటే జన్ జన్ సాక్షర్. అంటే అందరికి ప్రతి ఒక్కరి వ్యక్తి కూడా ఒక సాక్షర్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే విద్యను అందించాలి అండ్ ఒక అక్షరాస్యత రావాలి, నేర్చుకోవడం అనేది రావాలి, ఒక చదవడం రావడం తెలియాలి అని చెప్పి జన్ జన్ సాక్షర్ అనే ఒక స్లోగన్తో ఈ సదస్సు అనేది నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సదస్సు యొక్క స్లోగన్. ఇంకొక విషయం గమనించాలి, ఈ సదస్సు సందర్భంగా కానీ ఈ సదస్సు సందర్భంగా ఒక యాప్ను కూడా ప్రారంభించారండి. ఎందుకోసం అంటే ఈ హౌ టు రీడ్, హౌ టు రైట్ ఇలాంటి అందరూ కూడా నేర్చుకునే విషయంలో, చదువు విషయంలో, అక్షరాస్యత విషయంలో అందరికీ ఉండాలని చెప్పేసి ఇక్కడ ఉల్లాస్ అనే ఒక మొబైల్ యాప్ అండి, ఉల్లాస్ అనే ఒక మొబైల్ యాప్ని ప్రారంభించారు. సో ఇలా మొబైల్ యాప్స్ వచ్చినప్పుడు ఇది ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారితమైన అంశం కాబట్టి సో ఏదైనా అబ్రివేషన్ ఉందో మనం చూసుకోవాలి. ఉల్లాస్, సో ఉల్లాసం అని చెప్పేసి అంటాం. అంటే ఉల్లాస్ అంటే ఇక్కడ చదువు అనేది ఒక బర్డెన్గా ఫీల్ కాకూడదు, నేర్చుకోవడం అనేది ఒక బర్డెన్గా ఫీల్ కాకూడదు, నేర్చుకోవడం అనేది ఇష్టంగా ఉండాలి. ఇష్టంగా ఉంటే ఉల్లాసంగా చేస్తాం. మనం అందరం అంటుంటాం కదా, ఆడుతూ పాడుతూ పనిచేయాలి, ఉల్లాసంగా పనిచేయాలంటే ఇదంతా కూడా మనం నేర్చుకోవడంలో ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పొచ్చు అనమాట. ఉల్లాస్ మొబైల్ యాప్. మరి ఉల్లాస్ మొబైల్ యాప్ అనేది సో చదవడం రాయడం వీటి గురించి ఉంది. మనకు విద్యా సంబంధించినటువంటి యాప్, ఇది ఎడ్యుకేషన్ యాప్. మరి ఉల్లాస్ యాప్లో అబ్రివేషన్ ఏముందండి అంటే ఇక్కడ అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ అండి. అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్. లైఫ్ లాంగ్ అంటే ఏంటంటే జీవితాంతం, ఒక లైఫ్ లాంగ్ అని చెప్పేసి అంటాం. అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్. ఒక లర్నింగ్ ఫర్ ఇంకొక అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లర్నింగ్ అంటే నేర్చుకోవడం అండి, లైఫ్ లాంగ్ జీవితాంతం నేర్చుకోవడం, లైఫ్ లాంగ్. సో లర్నింగ్ ఫర్ ఆల్ అంటే అందరికండి, అందరికి ఆల్ సొసైటీలో ఉన్న అందరూ కూడా ఇది అవసరమే అని చెప్పడమే దీని యొక్క యాప్ అనమాట. ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనమాట ఇది నేర్చుకోవడానికి. కాబట్టి సో అడగొచ్చు, అఖిల భారతీయ శిక్షా సమగం 2023లో స్లోగన్ జన్ జన్ సాక్షర్ కాగా ఇందులో ఒక యాప్ను ప్రారంభించారు. సో విద్యను అందరికీ అందజేసే ఉద్దేశంతో ఒక అక్షరాస్యత విషయంలో అన్నప్పుడు ఉల్లాస్ మొబైల్ యాప్ అబ్రివేషన్ ఏంటంటే అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లర్నింగ్ ఫర్ ది ఆల్ సొసైటీ అని చెప్పేసి అంటామండి. ఇది మనకు ఒక న్యూస్లో మనకి ఉండడం జరిగింది అనమాట. గుర్తుపెట్టుకోవాలి, ప్రతి అంశం కూడా ఇక్కడ ఇంపార్టెన్స్గా ఉందన్నమాట. ఒక న్యాక్ డైరెక్టర్ నుండి విద్యా సంబంధించినటువంటి అంశం నుండి మనం అలా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మహారాష్ట్ర గురించి ఒక అంశం మనకు న్యూస్లో ఉందండి. సో మనకి మహారాష్ట్ర నుండి ఎలా ఉందంటే మహారాష్ట్ర ఈ సంవత్సరం ఒక అత్యున్నతమైన అవార్డుని ప్రారంభించింది. ఆ అత్యున్నతమైన అవార్డు ఒకప్పుడు మహారాష్ట్ర భూషణ్ ఉండేది, దాంతో పాటుగా ఇప్పుడు అదనంగా ఇంకొక అవార్డు కూడా ఒక అత్యున్నతమైన అవార్డుని ప్రకటించడం జరిగింది. అది ఉద్యోగ రత్న అవార్డు అండి, ఉద్యోగ రత్న అవార్డు. సో మరి ఉద్యోగ రత్న అవార్డుని సో మరి 2023 సంవత్సరంలో తొలిసారిగా ప్రారంభించారండి ఉద్యోగ రత్న అవార్డుని. మరి ఎవరు ప్రారంభించారు ఈ ఉద్యోగ రత్న అవార్డుని అంటే ఇది సో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఉద్యోగ రత్న అవార్డుని. మరి ఒక అత్యున్నతమైన అవార్డు. సో మరి ఈ అవార్డుని 2023 సంవత్సరానికి అంటే తొలిసారిగా ప్రారంభించినటువంటి ఫస్ట్ టైం ఈ అవార్డుని ఎవరికి ఇస్తున్నారు అని చెప్పేసి అంటే సో మరి పారిశ్రామిక దిగ్గజం, సో ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ అతను, వారు టాటా సన్స్కి చైర్మన్, టాటా గ్రూప్కి గౌరవ చైర్మన్గా పనిచేస్తున్న వారు, ఎమిరిటస్ చైర్మన్ టు ది టాటా గ్రూప్. సో టాటా గ్రూప్ చైర్మన్ అంటే నటరాజ చంద్రశేఖరన్ గారండి. టాటా గ్రూప్కి గౌరవ చైర్మన్ అంటే మనకి రతన్ టాటా. సో రతన్ టాటాకి అవార్డుని సో మహారాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్ అవార్డుల విషయం. ఇప్పుడు మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. లోకమాన్య తిలక్ అవార్డుని సో ఎవరికి ఇస్తున్నారండి, మనకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇస్తున్నారు. అలాంటి అవార్డ్స్ పైన మనకి అడుగుతున్న సందర్భం అనమాట. కాబట్టి మరి రతన్ టాటాకి ఇచ్చారు. సో ఎవరు ఇస్తున్నారంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డు అనేది ఇస్తుంది. రతన్ టాటా గారికి ఈ సంవత్సరం ఇలాంటి అవార్డ్స్ రావడం ఇది రెండవదండి. ఎందుకోసం అంటే ఆస్ట్రేలియా దేశం కూడా ఆర్డర్ ఆఫ్ ది ఆస్ట్రేలియా అనే గౌరవ పురస్కారాన్ని కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇవన్నీ కూడా అంటే వాళ్ళు చేసినటువంటి ఒక పారిశ్రామిక రంగానికి వాళ్ళు చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులు వస్తున్నాయని చెప్పొచ్చు. ఆర్డర్ ఆఫ్ ది ఆస్ట్రేలియా అవార్డు అనేది రావడం జరిగింది అనమాట. సో ఆర్డర్ ఆఫ్ ది ఆస్ట్రేలియా అనే ఒక గౌరవ హోదాని ఇటీవల కాలంలో ఎవరికి ఇవ్వడం జరిగిందంటే రతన్ టాటా గారికి. అండ్ మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవార్డు వచ్చేసి ఇక్కడ ఉద్యోగ రత్న అవార్డు అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర అని చెప్పేసి అంటున్నాం కాబట్టి మహారాష్ట్ర శాసనసభకి చిన్న వయసులోనే ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్గా నియమితులైన వారు వచ్చేసి ఎవరంటే రాహుల్ నర్వేకర్. సో ద యంగెస్ట్ ఎవర్ స్పీకర్ టు ది మహారాష్ట్ర స్టేట్ అసెంబ్లీ ఈజ్ రాహుల్ నర్వేకర్. అండ్ దెన్ ఇంకొక విషయం కూడా ఉందండి, మహారాష్ట్ర సీఎం. సో ద ప్రెసెంట్ సీఎం ఆఫ్ ది మహారాష్ట్ర ఏక్నాథ్ షిండే. సో ఏక్నాథ్ షిండే సో ఈజ్ ద ప్రెసెంట్ సీఎం ఆఫ్ ది మహారాష్ట్ర.
అండ్ మహారాష్ట్ర గవర్నర్, ద ప్రెసెంట్ గవర్నర్ ఆఫ్ ది మహారాష్ట్ర వచ్చేసి రమేష్ బయాస్ అండి. ఎవరండి? రమేష్ బయాస్ అనేవారు సో మహారాష్ట్రకి గవర్నర్గా ఉన్నారన్నమాట. సో ఇలాంటి నేపథ్యాన్ని కూడా తీసుకొని మనం డిస్కస్ చేసుకోవడానికి ఉంటున్నటువంటి సమాచారం అండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మరికొంత సమాచారం మనం డిస్కస్ చేసినట్లయితే ఇక్కడ ఈరోజు సో మనకి ఒక స్పోర్ట్స్ అప్డేట్ ఒకటి ఉందండి. మనకి గుర్తుపెట్టుకోండి, ఒక స్పోర్ట్ అప్డేట్ మనకు ఒకటి ఉంది. దాంతో పాటుగా పులుల సేకరణ కూడా ఉంది. మనకి పులుల సేకరణ పైన కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఈరోజు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా డిస్కస్ చేద్దాం. సో మరి పులుల సేకరణ డిస్కస్ చేసుకున్న తర్వాత స్పోర్ట్ అప్డేట్ పైన మనం చూద్దామండి. మరి పులుల సేకరణ విషయంలో మనం చూసినట్లయితే ఈరోజు అంటే జూలై 29 మనం ప్రపంచ పులుల దినోత్సవం జరుపుకుంటాం. ఈ సందర్భంగా మనకి ఒక పులుల సేకరణ పైన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యాక్చువల్గా ఎవ్రీ 4 years ఒకసారి పులుల సేకరణ జరుపుతారు. సో మరి మనం పులుల సేకరణ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని చెప్పి సంస్థ ఉందండి. మినిస్ట్రీ ఆఫ్ ది ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్ అంటే కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న సంస్థ సో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో ఈ సంస్థ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం సో మన దేశంలో పులులు అనేది పెరిగినాయి. యాక్చువల్గా సో మనకి ప్రతి 4 years ఒకసారి జరిగే ఫర్ ఎవ్రీ 4 years ఒకసారి జరిగే ఈ ఎస్టిమేషన్ ఆఫ్ ది టైగర్స్, స్టేటస్ ఆఫ్ ది టైగర్స్లో 2022 సంవత్సరానికి సంబంధించినటువంటి అంటే ఆ సంవత్సరానికి దేశంలో పులుల సంఖ్య 3167 పులులు ఉన్నాయండి. ఇది 2022. అంటే మన దేశంలో 2006 నుండి పులుల సేకరణ చేస్తున్నారు. ఎవ్రీ 4 years కోసం చేస్తున్నారు. సో 2022లో 3167 పులులు ఉన్నట్టు ఈ సంవత్సరంలో ఏప్రిల్ 9, 2023 సో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా బందీపూర టైగర్ రిజర్వ్లో విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం అది. మళ్ళీ ఇప్పుడు జూలై 29 2023 నాటి ఒక ప్రపంచ పులుల దినోత్సవం వరల్డ్ టైగర్స్ డే సందర్భంగా ఈ విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం సో మన భారతదేశంలో, మన ఇండియాలో, మన భారతదేశంలో పులుల సంఖ్య అనేది పెరిగింది. సో 3925 పులులు ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. గణాంకాలు అంటే 2022 కన్నా ఇప్పుడు పెరిగినాయి అని చెప్పేసి ఉంది. కానీ మనకు చూసుకోవాలి అంటే క్వశ్చన్ అడిగే విధానం అయితే ఒకవేళ 2022 అన్నప్పుడు ఇంతే. అలా కాకుండా జూలై 29, 2023 ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా ఇచ్చిన నివేదిక అంటే ఇంత 3925. అంటే ఇక్కడ గ్రోత్ రేట్ ఎంత ఉంది మన భారతదేశంలో పులులు అంటే 6.1% గ్రోత్ రేట్ ఉంది. అంటే పెరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా 6.1% గ్రోత్ రేటుతో సో పులులు పెరుగుతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. మరి అంతేకాకుండా ప్రపంచంలోనే వరల్డ్ వైడ్లో టైగర్ పాపులేషన్ మన ఇండియాలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే మన భారతదేశంలో ఉన్నటువంటి సో టైగర్ పాపులేషన్ 75% ఇక్కడే ఉందన్నమాట. మొత్తం ఓవరాల్గా చూస్తే వరల్డ్లో ఉన్నటువంటి మొత్తం టైగర్స్లో మన దేశంలోనే 75% అంటే 3/4 టైగర్స్ అనేది ఇక్కడే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉంది. మరి మన భారతదేశంలో ఎక్కువ పులులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో మొదటి 3 స్థానాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాఖండ్ రాష్ట్రాలండి. మధ్యప్రదేశ్లో 785 పులులు ఉన్నాయి ఈ సంవత్సరం వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం. కర్ణాటకలో అయితే 523 పులులు ఉన్నాయి. అండ్ ఉత్తరాఖండ్ వచ్చేసి ఇక్కడ 560 అండి. ఉత్తరాఖండ్ 560 ఇలా మొదటి 3 స్థానాల్లో ఉండడం జరిగింది అనమాట. ఈ పాయింట్స్ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మరి మన దేశంలో మొత్తం పులుల అభయారణ్య ప్రాంతాల్లో ఈ యొక్క టైగర్ రిజర్వ్స్లో ఏ టైగర్ రిజర్వ్లో ఎక్కువగా పులులు ఉన్నాయంటే ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్లో, టీఆర్ అంటే టైగర్ రిజర్వ్లో సో అత్యధిక పులులు ఉన్నాయి. 260 పులులు ఉన్నాయండి. 260 పులులు ఉన్నట్టు చెప్పడం జరిగింది అనమాట ఈ నివేదిక. అంతేకాకుండా బందీపూర్ టైగర్ రిజర్వ్లో 150 ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక సంబంధించిన నివేదికని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. మన ప్రీవియస్ క్లాసెస్లో కూడా సో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఆ సమాచారాన్ని కూడా ఒకసారి మీరు వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక స్పోర్ట్ అప్డేట్ మనకు న్యూస్లో ఉంది. ఏంటి ఆ స్పోర్ట్ అప్డేట్ అనేది చూస్తే మనకు ఒక స్పోర్ట్ అప్డేట్ న్యూస్లో ఉందండి. ఏంటంటే ఇక్కడ జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్. సో మరి జపాన్ ఓపెన్ ఇది కూడా తీసే ప్రయత్నం చేద్దాం. మనం జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ అండి. ఇది మనకి అంటే సో మన వాళ్ళు ఇక్కడ ఫైనల్ మ్యాచ్లో వరకు రాలేదు, బట్ ఒక పర్సన్ మనకి ఇంపార్టెంట్ గెలిచిన తను, అందుకోసం మనం డిస్కస్ చేస్తున్నాం. ఆ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ సో 2023. జనరల్ ఓపెన్ అంటే మనం టెన్నిస్ అనుకుంటాం, కానీ ఇక్కడ బ్యాడ్మింటన్ అండి. మరి జపాన్లో జరిగినటువంటి ఒక జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఒక మేల్ సింగిల్స్ విన్నర్ మనకి ఇంపార్టెంట్. మేల్ సింగిల్స్ విన్నర్ ఎవరు అని చెప్పేసి అంటే మీరు సో విక్టర్ అక్సెల్సన్
డెన్మార్క్ దేశానికి చెందిన వీరు ఒకని టైటిల్ గెలుపొందడం జరిగింది అనమాట. మరి డెన్మార్క్ చెందిన వీరు ఒకని టైటిల్ గెలుపొందడం జరిగింది. సో ఎవరిపైన గెలిచాడంటే సో ఆన్ సే యంగ్. ఎవరిపైన గెలిచాడంటే ఆన్ సే యంగ్. అంటే పరాజిత లేదా ఒక రన్నర్ ఎవరంటే ఆన్ సే యంగ్, ఇతను సౌత్ కొరియా అనమాట. ఇలాంటి పాయింట్స్ మనం చూసుకోవాలండి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవన్నీ మనకి అంటే August 1, 2023 ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. సో August 2 and 3, August 2 and 3, 2023లో ఉన్నటువంటి సో ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేసుకుందామండి. సో ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ సో ఒక మనకి లోకమాన్య తిలక్ అవార్డు అండి. సో మనకి August 1, 2023 సో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మహారాష్ట్రలోని పూణేలో ఒక లోకమాన్య స్మారక ట్రస్ట్ వాళ్ళు ఇచ్చే తిలక్ స్మారక ట్రస్ట్ ఇచ్చే ప్రతి సంవత్సరం ఇచ్చే 1983 నుండి ఇచ్చే లోకమాన్య అవార్డుని తీసుకోవడం జరిగిందనమాట. లోకమాన్య అవార్డు అండి. తిలక్ స్మారక మందిర్ ట్రస్ట్ వాళ్ళకి అవార్డు ఇస్తారు. సో ఇది లోకమాన్య తిలక్ అవార్డు అండి. లోకమాన్య తిలక్ అవార్డు గుర్తుపెట్టుకోండి. అవార్డుల విషయంలో మనకు అడుగుతున్నాడు కాబట్టి లోకమాన్య తిలక్ అవార్డు 2023 సంవత్సరానికి ఎవరు పొందడం జరిగింది? సో హూ వాన్ ఆర్ హూ రిసీవ్డ్ ద సో లోకమాన్య తిలక్ అండి. సో లోకమాన్య తిలక్ అంటే ఒక బాల గంగాధర్ తిలక్ అండి, స్వాతంత్ర సమరయోధుడు. సో భారతదేశ ఒక అశాంతి జనకుడుగా, ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ అన్రెస్ట్గా బ్రిటిష్ వారి చేత పిలువబడ్డవారు. స్వరాజ్యం నా జన్మ హక్కు, సాధించి తీరుతాను సో ఫ్రీడమ్ ఈజ్ మై బర్త్ రైట్, ఐ షెల్ అచీవ్ ఇట్ అని చెప్పినటువంటి వారు. సో మరి అలా గర్జించిన వారు ఎవరండి? మన బాల గంగాధర్ తిలక్. సో వారి జ్ఞాపకార్థం ప్రారంభించబడిందే తిలక్ స్మారక మందిర్ ట్రస్ట్ వాళ్ళు పూణే కేంద్రంగా ఇస్తారు ఈ అవార్డుని, లోకమాన్య అవార్డుని. మరి 2023 సంవత్సరానికి ఈ అవార్డుని సో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగిందండి. సో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రదానం చేయడం జరిగింది. సో ఒక ఇంపార్టెన్స్ అనమాట ఇది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ అవార్డు ఎవరు ఇస్తారంటే ఇంతవరకు మనం డిస్కస్ చేసినాం కదా. సో తిలక్ స్మారక మందిర్ ట్రస్ట్ వాళ్ళు ఈ యొక్క అవార్డుని ఇస్తారు. ఎక్కడ ఉంటుంది ఈ సంస్థ అంటే ఇది పూణే కేంద్రంగా మహారాష్ట్రలో ఉంటుంది. సో ఎప్పటి నుండి ఇస్తున్నారు ఈ అవార్డు అంటే 1983 నుండి ఇస్తున్నారు. 1983 సంవత్సరం నుంచి ఈ అవార్డు ఇస్తున్నారు. మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో మరి లోకమాన్య తిలక్ అవార్డు పొందిన ఎన్నో వ్యక్తి అంటే 41st రిసిపియంట్ ఆఫ్ దిస్ అవార్డ్ అనమాట. దిస్ అవార్డ్ మీన్స్ ఇయర్ లోకమాన్య తిలక్ అవార్డు. సో 41 అవార్డు ఈ అవార్డు పొందినటువంటి 41 వ్యక్తి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఇంకొక విషయం గమనించాలి, లాస్ట్గా 2021 అండ్ 2022లో ఈ అవార్డు పొందిన వారు ఎవరు కూడా మనకి ఇంపార్టెంట్. 2021 సంవత్సరంలో లోకమాన్య తిలక్ అవార్డు పొందిన వారు ఎవరంటే సైరస్ పునవాలా అని. సో హూ ఈజ్ సైరస్ పునవాలా? మరి సైరస్ పునవాలా అంటే ఎవరు అంటే వీరు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణే కేంద్రంగా పనిచేస్తూ ఎన్నో వ్యాక్సిన్స్ని తయారు చేస్తూ ఉత్పత్తి చేస్తూ పేరుగాంచినటువంటి సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. మనకి కరోనా లాక్డౌన్ టైంలో ఈ యొక్క ఏదైతే మనకు కోవిషీల్డ్ అనే కరోనా టీకా వచ్చిందో మరి ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా బ్రిటన్ దేశానికి చెందిన ఆక్స్ఫర్డ్ మరియు ఆస్ట్రాజెనికా ఈ 3 సంస్థలు సంయుక్తంగానే కోవిషీల్డ్ని తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ టీకా అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు నివారణగా ఉపయోగపడే టు ప్రివెంట్ ద సర్వైకల్ క్యాన్సర్ అంటారు, దానికి ఉపయోగపడే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ కూడా అభివృద్ధి చేసింది కూడా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. దాని వ్యవస్థాపకుడే సైరస్ పునవాలా. సో వారికి ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది 2021 సంవత్సరానికి. ఫర్ ద ఇయర్ ఆఫ్ ది 2022 మరి 2022 సంవత్సరానికి అవార్డుకి ఎవరికి ఇవ్వడం జరిగిందంటే సో వారే భారతదేశ అగ్నిపుత్రిక అని పిలుస్తామండి. సో అగ్నిఫై లాంటి మిజైల్స్ తయారు చేయడంలో తనదైన పాత్రను పోషించారు. DRDOలో చీఫ్ సైంటిస్ట్గా బాధ్యతలు నెరవేరుస్తున్నారు. సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో ఈ పాటికి మీకు అర్థమైంది వారే మిజైల్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతున్నటువంటి టెస్సీ థామస్. సో 2022 సంవత్సరానికి సో ఎవరికి ఇచ్చారండి ఈ యొక్క మనకి లోకమాన్య తిలక్ అవార్డు అంటే టెస్సీ థామస్కి ఇవ్వడం జరిగిందనమాట. మిజైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా. మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే మన డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. టెస్సీ థామస్ని మిజైల్ ఉమెన్ ఆఫ్ ది ఇండియాగా మనని పిలవడం జరుగుతుంది అనమాట. సో ఈ పాయింట్స్ మనకు అంటే ఒక చిన్న అంశం నేర్చుకోకూడదు. ఒక అవార్డు వచ్చినప్పుడు
దానికి సంబంధించినట్టు కొంచెం పూర్వపరాలు నేర్చుకున్నాం అనుకోండి, ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. ఓకేనా? ఈ క్రింది వానిలో ఈ ఒక లోకమాన్య తిలక్ అవార్డు గురించి సరికాంది ఏంది, సరి ఏంది ఏంది, ఇలా ఎందుకోసం అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ సంవత్సరంలో మనకి వివిధ దేశాల నుండి ఒక 5 అవార్డులు వచ్చినాయి. పలావు దేశం నుంచి ఒక అవార్డు వచ్చింది, పపువా న్యూగిని నుండి వచ్చింది, ఫిజి దేశం నుంచి వచ్చింది, ఓకేనా, ఈజిప్ట్ దేశం వచ్చింది. తర్వాత చివరిగా మన రీసెంట్గా మనకి ఫ్రాన్స్ దేశ అత్యున్నతమైన పురస్కారమైనటువంటిది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆనర్ ఆఫ్ ది లీజన్ అవార్డు వచ్చింది. ఇట్లా మీరు బాగా గమనిస్తే ఇంతవరకు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి వివిధ దేశాల వాళ్ళు, సో ఫారిన్ కంట్రీస్ అంటే ఫారిన్ అవార్డ్స్ అనమాట. ఇంతవరకు ఎన్ని వచ్చినాయి ఫారిన్ అవార్డ్స్ అంటే, ఎన్ని దేశాల వాళ్ళు ఇచ్చారండి అంటే 14 అవార్డ్స్ వచ్చినాయి. గమనించారా? 14 అవార్డు వచ్చాయి ఇప్పటివరకు. భారత ప్రధానికి లోకమాన్య తిలక్ అవార్డు పొందడం అనేది భారత ప్రధాని ఎన్నో వ్యక్తి, అంటే ప్రధానిగా ఎన్నో వ్యక్తి కాదండి ఇక్కడ నరేంద్ర మోడీ గారు. సో భారత ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ గారు సో మరి ఈ యొక్క లోకమాన్య తిలక్ అవార్డు పొందారు. అయితే ఈ అవార్డు పొందిన ఎన్నో వ్యక్తి, లోకమాన్య తిలక్ అవార్డు పొందిన ఎన్నో వ్యక్తి అంటే నరేంద్ర మోడీ గారు 41 వ్యక్తి. గమనించారు ఇక్కడ 14 వివిధ దేశాల వాళ్ళు ఇచ్చారు, 41 అవార్డు ఈ లోకమాన్య తిలక్ అవార్డు. సో ఇది 14, 41 అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అండి, అంటే ఉల్టా వేయచ్చు. 41, 14. ఓకేనా? ఇలా కూడా మనం ఓకేనా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకోసం అంటే నేర్చుకోవడంలో నువ్వు ఆనందం పొందుతున్నావా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? అది చాలా ఎందుకోసం అంటే సీరియస్నెస్గా నేర్చుకుంది మనకి కొద్ది కాలం పాటు గుర్తుంటుంది. అదే కొంచెం జోవెల్గా నేర్చుకున్నప్పుడు మన యొక్క నాడి వ్యవస్థతో పాటు చాలా వ్యవస్థలు కూడా ఆనందంగా ఉంటాయి. సో మరింతగా మనం గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది. అంటే అన్ని సబ్జెక్టులు ఇది సాధ్యమవుతుందని మనం చెప్పలేము, బట్ కొన్ని కరెంట్ అఫైర్స్ అనేది ఈ జీకే కరెంట్ అఫైర్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ని కొంచెం మనం కాన్సన్ట్రేషన్తో జోవెల్గా కొంచెం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లా మనం ఒకనా ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. ఓకేనా? అది మనం ఎలా నేర్చుకుంటున్నాం, ఒకనా ఎంత ఎంజాయ్తో నేర్చుకుంటున్నాం, ఎంత నేర్చుకుంటున్నప్పుడు ఎంత కిక్ అనుభవిస్తున్నాం, ఇది కూడా మనకి మన పోటీ పరీక్షలు చాలా ఇంపార్టెంట్ అండి. ఏదో నేర్చుకుంటున్నాము లేదా నోట్స్ రాసుకుంటున్నాము లేదా మేము కూడా ఏదో చెప్తున్నాము అది కాదు. సో ఎందుకోసం అంటే అది మనకు ఉపయోగపడాలి. ఎందుకోసం ఈరోజు పోటీ పరీక్షలు అంటే సంవత్సరం టైంని మనం దాదాపుగా కేటాయిస్తున్నాం. ఒక్కోసారి 2 years 3 years కూడా కేటాయిస్తున్న సందర్భం ఉంది. ఇలాంటి అన్ని అంశాలు మనం సీరియస్గా నేర్చుకోలేం కదా. సో మన పనిలో మాత్రమే సీరియస్నెస్ ఉండాలి తప్ప సో నేర్చుకోవడంలో మాత్రం ఆనందాన్ని పొందే ఒక ఇన్ఫర్మేషన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీకు అర్థమైపోయింది అనుకుంటా లోకమాన్య తిలక్ అవార్డు గురించి. సో లోకమాన్య తిలక్ అవార్డు 1983లో ప్రారంభించారు, పూణే కేంద్రంగా ఇస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ అవార్డు పొందిన 41 వ్యక్తి. వివిధ దేశాల నుండి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇంతవరకు వచ్చిన అవార్డుల సంఖ్య 14. ఓకేనా? ఇలా 2021 సంవత్సరానికి లోకమాన్య తిలక్ అవార్డు సైరస్ పునవాలా, 2022 సంవత్సరానికి లోకమాన్య తిలక్ అవార్డు ఎవరికండి? ఎస్సి థామస్ గారు. ఎవరు వాళ్ళు? మిసైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా. ఇలా అంశాలు అనమాట. ఓకేనా? లోకమాన్య తిలక్ అవార్డు కానీ తిలక్ బాలగంగాధర్ తిలక్ పేరు పైన సో ఈ అవార్డు అనేది ప్రారంభించబడింది. సో మరి ముంబైలో మహారాష్ట్రలో గణేష్ ఉత్సవాలని ప్రారంభించిన వారు కూడా సో బాలగంగాధర్ తిలక్. కేసరి అనే ఒక పత్రికను కూడా వారు ప్రారంభించడం జరిగింది. ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అనే పుస్తకాన్ని కూడా సో వీరు చేయడం జరిగిందండి. ఓకేనా? ది ఆర్కిటిక్ ఓకేనా హోమ్ ఆఫ్ వేదాస్ అనే పుస్తక రచయిత కూడా ఎవరంటే బాలగంగాధర్ తిలక్. అంతేకాకుండా ఫ్రెండ్స్ గమనించండి, బాలగంగాధర్ తిలక్ బ్రిటిష్ వారి చేత ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ అన్రెస్ట్గా పిలువబడ్డాడు. భారతదేశ అశాంతి జనకుడు అని చెప్పేసి అంటారనమాట బ్రిటిష్ వాళ్ళు. అలాంటి నేపథ్యంలో మరి బాలగంగాధర్ తిలక్ గారు సో పేరు పైన అవార్డు స్టార్ట్ చేశారు. మరి పూణేలో ఉన్నటువంటి తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్. అయితే ఫ్రెండ్స్ గమనించాలి, ఇక్కడ ఈ అవార్డును గతంలో భారత మాజీ రాష్ట్రపతులైనటువంటి అప్పుడు శంకర్ దయాళ్ శర్మ, ప్రణబ్ ముఖర్జీలు కూడా ఈ అవార్డు పొందడం జరిగిందండి. అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఇందిరాగాంధీ గారు అండ్ మన్మోహన్ సింగ్ గారు కూడా ఈ అవార్డు పొందడం జరిగింది. ఇలాంటి నేపథ్యాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకి ఉంటుందండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సో మరో సంబంధించినటువంటి ఒక కార్యక్రమం అండి, ఫాల్కన్ షీల్డ్ అనే ఇది ఒక ఎక్సర్సైజ్ అనమాట. ఇది ఒక ఫాల్కన్ షీల్డ్ అనేది ఒక విన్యాసాలు అనమాట.
మరి 2023 సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ ఫాల్కన్ షీల్డ్ విన్యాసాలు అనేది ఏదైనా విన్యాసం వచ్చింది లేదా ఏదైనా ఎక్సర్సైజ్ వచ్చినాయి అంటే రక్షణ విన్యాసాలు వచ్చినప్పుడు అవి ఏ తరహా విన్యాసాలు, ఏ దేశాలు పాల్గొంటాయి, ఎక్కడ జరుగుతున్నాయి. సో ఇవి ఏ తరహా విన్యాసాలు అంటే ఇవి మిలిటరీ విన్యాసాలు అండి. అంటే మిలిటరీ అంటే ఇక్కడ సైనిక విన్యాసాలు, మిలిటరీ విన్యాసాలు. ఫ్రెండ్స్ మరొక విషయం గమనించండి, ఇది మిలిటరీ విన్యాసాలు. ఇంకొకటి ఏంటంటే వీటిని ఏ రెండు దేశాలు పాల్గొంటున్నాయంటే చైనా, యుఏఈ దేశాలండి. చైనా, యుఏఈ దేశాలు. మనకు ఒక్కోసారి అనుకుంటాం ఏంటంటే భారతదేశం మాత్రమే పాల్గొన్న ఒక విన్యాసాలు అడుగుతారని. ఒకప్పుడు అట్లే ఇచ్చేది, కానీ ఈ మధ్య కాలంలో భారతదేశం కాదు, మన దేశం కాదు, వేరే ఏ రెండు దేశాలు పాల్గొని అడుగుతున్నాడు. మన అంటే అన్నీ కాదు, ఇంపార్టెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాలికేతన్ గుర్తుపెట్టుకోండి, ఈ మధ్యకాలంలో బాలికేతన్ అనే విన్యాసాలు జరిగినాయండి. మరి ఈ బాలికేతన్ విన్యాసాలు అనేది జరిగినాయి. ఈ బాలికేతన్ విన్యాసాల్లో ఏ రెండు దేశాలు పాల్గొన్నాయని అడిగాడండి. బాలికేతన్ విన్యాసాల్లో ఇక్కడ మనం బాగుంది కాబట్టి బంగ్లాదేశ్ లేదా భారత ఇట్లా అనుకుంటాం, కాదు ఇది. సో ఇక్కడ యుఏఈ, ఫిలిప్పైన్ దేశాలు, అమెరికా, క్షమించండి, అమెరికా, ఫిలిప్పైన్ దేశాలు పాల్గొనండి. అమెరికా, ఫిలిప్పైన్ దేశాలు పాల్గొనే విన్యాసాలే బాలికేతన్. అమెరికా, ఫిలిప్పైన్ దేశాలు గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి క్వశ్చన్స్కి. అందుకోసమే ఇలా ప్రీవియస్ క్వశ్చన్స్లో ఇలా వచ్చినాయి కాబట్టి భవిష్యత్తులో ఇలా రావచ్చు అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో అందుకే మంచి క్లాసెస్ అనేది మనం వినే ప్రయత్నం చేయాలి. అంటే ఎంత న్యూస్ పేపర్ చదివినా కొంచెం విశ్లేషణ, కొంచెం అప్రోచ్ అనేది మన క్లాసెస్ వినడం ద్వారా ఖచ్చితంగా తెలుస్తుంది. యునెస్కో కూడా చెప్పింది కదా ఈ మధ్యకాలంలో. ఎందుకోసం యునెస్కో ఏం చెప్పిందంటే స్మార్ట్ ఫోన్లని పాఠశాలలో నిషేధిద్దాం, 30% వరకు డిజిటల్ ఎడ్యుకేషన్ వాడదాం, కానీ డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు ది లేదా ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ టు ది టీచర్. అంటే టీచర్కి, ఉపాధ్యాయుడికి డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది ప్రత్యామ్నాయం కాదు. అంటే యునెస్కోనే 14 దేశాల్లో అధ్యయనం చేసి చెప్పింది ఈ విషయాన్ని. కాబట్టి మనం ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అంటే ఈరోజు సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్స్ అయిన సందర్భంలో అఫ్కోర్స్ మనం ఈరోజు చెప్తున్నాం, ఈ మీడియా ద్వారా చెప్తున్నాం, ఒక సోషల్ మీడియా వేదిక చెప్తున్నాం, కానీ అట్ ద సేమ్ టైం మనం ఒక చెప్పే క్లాసులో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఉందా, ఆ డైరెక్షన్ ఉందా మనం తెలుసుకోవాలి. చాలామంది ఈరోజు ఏమనుకుంటారంటే ఎక్కువ విషయాలు నేర్చుకోవాలనుకుంటారు తక్కువ కాలంలో. కానీ ఎక్కువ విషయాలు తక్కువ కాలం నేర్చుకోవడం ఓకే, ఎట్ ద సేమ్ టైం మనకు ఎక్కువ విషయాలు ఇంపార్టెంటా, ఎగ్జామ్ ఓరియంటెడ్గా సమాచారం ఇంపార్టెంట్ కూడా తెలుసుకోవాలి. అది అంటే దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇట్ యూస్ఫుల్ టు ద కాంపిటేటివ్ ఎగ్జామ్. అవన్నీ తెలియాలంటే ఇలా ఎందుకు చెప్తున్నాం ఫాల్కన్ షీల్డ్ అంటే గతంలో వేరే దేశాలు పాల్గొన్న విన్యాసాలు కూడా అడిగాడు బాలికేతన్. అట్లా అది ఆ యుఎస్ఏ, ఫిలిప్పైన్స్. మరి ఫాల్కన్ షీల్డ్ విన్యాసాలు మిలిటరీ విన్యాసాలు చైనా, యుఏఈ దేశాలు పాల్గొంటున్నాయి. ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే చైనాలో నిర్వహించడం జరిగిందండి. చైనా కండక్ట్ చేసింది. వెన్యూ అంటే చైనా. వెన్యూ చైనాలో ఎక్కడ ఇదంటే ఇది చైనాలోని జిన్జియాంగ్ అనే ఒక ప్రావిన్స్లో జరిగాయి. ఈ జిన్జియాంగ్ మనకు న్యూస్లో ఉందండి. జిన్జియాంగ్ అనేది ఏంటంటే ఇక్కడ జిన్జియాంగ్ అండి. ఈ జిన్జియాంగ్ అనేది యూగుర్ కమ్యూనిటీ వాళ్ళు, అంటే చైనా వాళ్ళు, చైనా దేశం చేత అణచివేయబడుతున్నటువంటి ఒక మైనారిటీ వర్గాలు ఉన్నటువంటి యూగుర్ కమ్యూనిటీ ఉన్నటువంటి ఒక ప్రాంతమే జిన్జియాంగ్. ఇక్కడ జరిగినాయి అనమాట జిన్జియాంగ్. కాబట్టి ఇది నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉందండి. చైనా అంటున్నాం కాబట్టి చైనా దేశ అధ్యక్షుడు వచ్చేసి జీ జిన్పింగ్ అండి. జీ జిన్పింగ్ చైనా దేశ అధ్యక్షుడు. యుఏఈ మనకు న్యూస్లో ఉందండి. ఈ సంవత్సరం 2023లో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ ఈ సదస్సును అక్కడే నిర్వహిస్తున్నారన్నమాట. ఆ నేపథ్యాన్ని చూసుకోవాలి. ఇది ఫాల్కన్ షీల్డ్ విన్యాసాలండి. ఇట్లా ఒక్క అంశం నేర్చుకున్నా దానిపైన మనం పట్టు సాధించాలి. మీరు మర్చిపోరు అంతే. ఫాల్కన్ షీల్డ్ అంటే ఏ రెండు దేశాలు? చైనా, యుఏఈ దేశాలు. ఇంకొక విషయం ఉంది ఇక్కడ. ఫాల్కన్ అంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఫాల్కన్ అంటే ఎందుకు ఫాల్కన్ అంటే ఫాల్కన్ అనే పేరుతో రెండు విషయాలు ఉన్నాయండి. ఒకటి ఫాల్కన్ 9 అంటే ఒక రాకెట్ ఉంది. ఈ స్పేస్ ఎక్స్ వాళ్ళు ఉందిగా ఎలన్ మాస్క్ చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ఉపగ్రహాన్ని దీంతోనే పంపిస్తుంది ఫాల్కన్ 9 రాకెట్తో. ఇది ఒక రీయూజబుల్ లాంచ్ వెహికల్, అంటే పునర్వినియోగ వాహక నౌక రాకెట్ అనమాట. ఇంకొకటి ఉంది ఫాల్కన్. ఇంకొక ఫాల్కన్ ఏంటంటే ఇజ్రాయెల్ దేశం వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి ఒక రాడార్
రాడార్, దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ది రాడార్ డెవలప్డ్ బై ది ఇజ్రాయెల్. అఫ్ కోర్స్ మనం కొనుగోలు చేసినాం ఇలాంటి రాడార్స్ని ఇజ్రాయెల్ నుండి. రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అని చెప్పేసి అంటామండి, ఇది రాడార్ అండి. ఓకేనా. సో అది ఇజ్రాయెల్ వాళ్ళు తయారు చేశారు. ఇది పాల్కన్ అంటే 9 రాకెట్, పాల్కన్ 9 రాకెట్ స్పేస్ ఎక్స్ వాళ్ళది. పాల్కన్ రాడార్ అనేది ఇజ్రాయెల్ వాళ్ళది. పాల్కన్ షీల్డ్ మాత్రం మిలిటరీ విన్యాసాలు. ఇట్లా ఒక కంపారిటివ్గా కాంటెంపరీగా మనం డిస్కస్ చేసుకుంటున్న సందర్భం అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మరో కార్యక్రమం అండి. సో మరో సంబంధించిన విషయం పైన కూడా డిస్కస్ చేద్దాం. సో మరి ఒక ఆగస్టు 2-3, 2023 కరెంట్ అఫైర్స్లో మరికొన్ని అంశాలు మనకు ఉన్నాయి. ఒక కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఉంది. సో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంతో పాటు నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక కార్యక్రమం యాక్చువల్ చేసింది అనమాట. ఇప్పుడు పిఎం ముద్ర కార్యక్రమం ఉందండి. పిఎం ముద్ర అంటే ఏంటంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాం. అంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలని ప్రోత్సహించడానికి సో మనకి పిఎం ముద్ర అనే కార్యక్రమం వచ్చింది. పిఎం ముద్ర యోజన అంటామండి. సో మనకి ఇది పిఎం ముద్ర యోజన 2022-23. సో 2022-23. సో మరి ఈ ఆర్థిక సంవత్సరంలో పిఎం ముద్ర యోజన ద్వారా 6.23 కోట్ల మంది బెనిఫిట్ పొందడం జరిగింది. బెనిఫిట్ పొందిన వారిని బెనిఫిషియర్స్ అంటాం, తెలుగులో అయితే లబ్ధిదారులు అంటాం. అంటే ఇంతమంది వ్యక్తులు మరి ముద్ర యోజనలో సో బెనిఫిట్ పొందడం జరిగింది. ఇది ఒక రికార్డుగా చెప్పవచ్చు అనమాట. మరి ఏంది అంటే ఎంఎస్ఎంఈ సెక్టార్ని బూస్ట్ చేస్తారు. అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తారు. ఈ ప్రోత్సహించే భాగంగా 3 రకాల లోన్లు ఇస్తారు. 50,000 వరకు లోన్లు ఇస్తారు ఒక తరహా. ఇంకొకటి ఏంటంటే 50,000 నుండి 5 లక్షల వరకు లోన్లు ఇస్తారు. 5 లక్షల రూపాయల వరకు ఇస్తారు. అండ్ మరొకటి ఏంటంటే 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు కూడా ఇస్తారండి. సో ఇది మనకు రూపాయి సింబల్ అండి, మీ అందరికీ కూడా తెలుసు. సో ఉదయ్ కుమార్ ధర్మలింగం అనేవారు మన రూపీ సింబల్ని డిజైన్ చేయడం జరిగింది. మరి దీన్ని మనం ఈ 50,000 వరకు ఇచ్చే రుణాన్ని అంటే అవసరానికి, అంటే ఏదైతే మనం ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటామంటే స్టార్టింగ్లో 50,000 లోన్ ఇస్తారు. తర్వాత అది రీపేమెంట్ చేస్తే మరొక లోన్, ఇట్లా మొత్తం 3 రకాల లోన్లు ఇస్తారు. ఫస్ట్ లోన్ మనం శిశు లోన్ అంటాం, 50,000 వరకు ఇస్తే. దాన్ని రెండో లోన్లు కిషోర్ లోన్లు అంటాం. కిషోర్ లోన్ అండి. కిషోర్ లోన్ 50,000 నుండి 5 లక్షల వరకు. శిశు లోన్ అండి 50,000 వరకు. తర్వాత 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఇచ్చే రుణాన్ని మనం ఏమంటామంటే తరుణ్ లోన్ అంటాం. ఇట్లా 3 రకాల లోన్లు ఇస్తారు. ఎందులో అంటే పిఎం ముద్ర. మరి ఏంది పిఎం ముద్ర అంటే, పిఎం ముద్ర అబ్రివేషన్ తెలిసింది అనుకోండి మొత్తం తెలుస్తుంది. పిఎం అంటే ప్రధానమంత్రి, ముద్ర అంటే ఏంటంటే మైక్రో యూనిట్స్, ఏమంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ అంటామంట. రీఫైనాన్స్ ఏజెన్సీ ఇది ఇంపార్టెంట్ అండి. మరి ఎప్పుడు ప్రారంభించబడిందంటే ఇది 2015. సో ఏప్రిల్ 8న పిఎం ముద్ర కార్యక్రమాన్ని ప్రారంభించబడింది. సో ఆన్ విచ్ డేట్ పిఎం ముద్ర యోజన ఈ స్టార్టెడ్ అంటే 2015 ఏప్రిల్ 8 అండి. సో ఈ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది మనకు మొత్తం క్లారిటీ ఇన్ఫర్మేషన్ అండి. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఉద్దేశం ఏంది, ఎవరికి ఉద్దేశించబడింది, ఎన్ని రకాల లోన్లు ఇస్తారంటే 3 రకాలు: శిశు, కిషోర్, తరుణ్. శిశు లోన్లు చూడండి, కిషోర్ లోన్లు, తర్వాత తరుణ్ లోన్లు అని ఇట్లా రాసుకుంటే అనుకోండి ఎస్కేటి అని వస్తుంది. ఎస్కేటి అంటే మనకి చాలా బస్సెస్ ఉంటాయండి. శ్రీకృష్ణ ట్రావెల్స్ అని మస్తు ఫేమస్ బస్సెస్ ఉంటాయి, అంటే ప్రైవేట్ వాటిలలో. ఎస్కేటి అంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఒక్కోసారి కన్ఫ్యూజ్ కావచ్చు. శిశు, తరుణ్, కిషోర్ అవుతుంది అంటే ఫస్ట్ శిశు లోన్లు, కిషోర్ లోన్లు, తరుణ్ లోన్లు. అంటే ఇవి వ్యాపార సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలు చేయడానికి ఇట్లా అనమాట, ఎంఎస్ఎంఈ సెక్టార్కి. సో స్టార్టింగ్లో అంత ఇస్తారు. అంటే ఒక్కొక్క దాన్ని రీపేమెంట్ చేస్తూ ఉంటే ఇలా లాస్ట్ వరకు ఇట్లా ఇస్తారనమాట ఒక పద్ధతి ప్రకారం. ఎస్కేటి అంటే శిశు లోన్, ఎస్ అంటే శిశు, కే అంటే కిషోర్, టీ అంటే ఏంటంటే తరుణ్ లోన్లు అనమాట. అట్లా గుర్తుపెట్టుకోవాలి. సో నేనైతే అలానే గుర్తుపెట్టుకోవడానికి చేశాను, అలానే గుర్తుపెట్టుకున్నాను నేను. ఓకేనండి. సో ఇక నెక్స్ట్ అలాష్మి.
సో ఈ ఒక పర్సన్స్ ఇన్ ద న్యూస్లో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. తురాయ 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 హలక్ష్మి. ఎవరండి వీరంటే ఒక పేరొందిన ఆర్థికవేత్త. సో అంటే ఏంటంటే యుఏఈ దేశానికి చెందినవారండి వీరు, అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశానికి చెందినవారు. సో వీరు యుఏఈ దేశానికి చెందిన వీరు బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్, దానికి ఏమని పిలుస్తాం మనం, న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో బోర్డు మెంబర్గా అపాయింట్మెంట్ కావడం జరిగిందండి. బోర్డు మెంబర్గా అపాయింట్మెంట్ కావడం జరిగింది. బోర్డు మెంబర్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే డైరెక్టర్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి డైరెక్టర్గా అపాయింట్మెంట్ కావడం జరిగింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి ఒక డైరెక్టర్గా అపాయింట్మెంట్ కావడం జరిగింది. ఫస్ట్ టైం అనమాట. ద ఫస్ట్ యుఏఈ పర్సన్, ద ఫస్ట్ అరబ్ ఉమెన్. ఫస్ట్ యుఏఈ పర్సన్ అండ్ ఫస్ట్ అరబ్ ఉమెన్. ఫస్ట్ అరబ్ ఉమెన్ who became appointed as a board member or director to the New Development Bank is Thuraya Alashmi. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఏంటంటే బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్, అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంకు అనేది ఏంటంటే ఇక్కడ బ్రిక్స్ వాళ్ళు అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో ఈ 5 దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్న వాళ్ళే ఈ 5 దేశాలు వ్యవస్థాపక దేశాలకు ఉన్నటువంటి బ్యాంకే న్యూ డెవలప్మెంట్ బ్యాంకు. మరి ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఓకేనా, న్యూ డెవలప్మెంట్ బ్యాంకు అనేది షాంఘై కేంద్రంగా ప్రారంభించబడింది. తర్వాత దీని యొక్క ప్రాంతీయ కార్యాలయాలు ఇప్పుడు మన భారతదేశంలో మన గుజరాత్లో గాంధీనగర్లో కూడా ఉంది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ 2015లో ప్రారంభించబడింది. దిల్మా రౌజెఫ్, బ్రెజిల్ దేశానికి చెందిన దిల్మా రౌజెఫ్, బ్రెజిల్ మాజీ అధ్యక్షురాలు దిల్మా రౌజెఫ్ దీనికి అధ్యక్షురాలుగా ప్రజెంట్ పనిచేస్తున్నారు. మరి న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో వ్యవస్థాపక సభ్య దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కాగా యుఏఈ, ఉరుగ్వే తర్వాత ఒక బంగ్లాదేశ్, ఈజిప్ట్ దేశాలు కూడా ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయన్నమాట. మొత్తం ఒక ఇలా 9 సభ్య దేశాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అల్జీరియా దేశం ఇంకా సభ్య దేశంగా చేరగాలేదు. ఆఫ్రికా ఖండాన్ని దేశానికి చెందినటువంటి అల్జీరియా దేశం కూడా మేము కూడా సభ్య దేశంగా ఉంటాము న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో అని చెప్పేసి ఈ మధ్యకాలంలో సో ఇది కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అనమాట న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని. ఇలా ఈ సంబంధించిన విషయం అండి. కాబట్టి ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్. ఉమెన్ ప్రయారిటీ అంటాం కదా, దీనిలో మనం ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం, చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది మనకు చాలా ఉంటుందండి. సో ఇక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మరొక సంబంధించిన విషయం అండి. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ సంబంధించిన విషయాలు మనకు ఉన్నాయి. ఇప్పుడు దర్బన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది. మరి డర్బన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇది ఎక్కడ, దర్బన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుగుతుందని అడగడు. ఎందుకోసం అంటే పేరులోనే ఉంది దర్బన్. ఇప్పుడు హైదరాబాద్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉంటుంది, లేదా విశాఖపట్నం ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందో అని అడగడు. ఇప్పుడు ఆస్కార్ అవార్డులు ఎక్కడ జరుగుతాయని అడుగుతాడు. ఎందుకోసం అంటే అందులో ఆస్కార్ అనే పేరు మాత్రమే ఉంది కానీ ఇక్కడ హైదరాబాద్లో, విశాఖపట్నంలో అట్లా ఉంది. కాబట్టి దర్బన్ అనేది దర్బన్లో జరుగుతుంది. దర్బన్ అంటే ఎక్కడ ఉంటుందండి? దర్బన్ అంటే దర్బన్లోనే ఉంటుంది. కానీ ఎక్కడ దర్బన్ అంటే ఏ దేశంలోది? దక్షిణ ఆఫ్రికాలో. అదే దర్బన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అండి. దర్బన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. మరి దర్బన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 సో మనకి దర్బన్లో సౌత్ ఆఫ్రికాలో జరిగింది. మరి ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ మన భారతీయ సినిమా అయినటువంటి సినిమా ఈ మధ్యలో చాలా న్యూస్లో ఉందండి. ఇది జొరామ్. సో వినరండి, జొరామ్ సినిమా. ఇది ఒక తండ్రి తన కూతుర్ని కాపాడుకునే విషయంలో ఎలాంటి పరిణామాలు జరిగినాయి అనేది ఒక స్టోరీ అనమాట. తండ్రి తన కూతుర్ని కాపాడుకోవడం. కోర్స్ అంటే దృశ్యంలా ఉంటుంది, కానీ దృశ్యం మాత్రం కాదు. దృశ్యంలో కూడా అలానే జరుగుతుంది. అది కోర్స్ అక్కడ మర్డర్ జరుగుతుంది, అది వేరే దృశ్యం సినిమాలో మీకు తెలుసు అది. కానీ అలాంటిది అనమాట. తన తండ్రి తన కూతురిని కాపాడుకోవడంలో జరుగుతున్న పరిణామాలు ఉంటాయి ఈ సినిమాలో. ఇలా మనకి ఒక హీరో ఉంటాడు, అతను మనోజ్ బాజ్పేయి అద్భుతంగా నటించాడు. అందుకోసమే ఈ జొరామ్ సినిమాలో నటనకు గాను మనోజ్ బాజ్పేయి, భారత నటుడు మనోజ్ బాజ్పేయికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చిందండి. ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది, ప్రశంసలు వచ్చినాయి అన్నమాట. అండ్ బెస్ట్ సినిమాటోగ్రఫీ
ఈ సినిమాకు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది అండ్ బెస్ట్ సినిమాటోగ్రఫీ, అంటే ఒక సినిమాటోగ్రఫీ అంటారు కదండి, అంటే సినిమా తీసే ఒక సంబంధించినటువంటి ఒక కెమెరా ఇవంతా పనితనాన్ని మనం సినిమాటోగ్రఫీ అని చెప్పేసి అంటాం. మరి బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు కూడా జొరామ్ సినిమాకి వచ్చింది. దీన్ని పీయూష్ పుటి అనేవారు ఈ యొక్క సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. పీయూష్ పుటి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది, అంటే ఒక అవార్డ్స్ విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మరికొంత సమాచారం కరెంట్ అఫైర్స్ మనం చూద్దామండి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఈ కేర్ అనే ఒక పోర్టల్ ప్రారంభించారండి. ఈ కేర్, సో ఇక్కడ కనపడుతుంది అనుకుంటాను. ఎస్, ఎగ్జాక్ట్లీ ఈ కేర్ అంటారండి. ఈ కేర్, ఈ కేర్ ఏంటి అని అనుకోవచ్చు. ఏ కేర్ అంటే ఈ కేర్ ఇట్లా కాదు. ఈ కేర్ అనేది ఒక పోర్టల్, అంటే ఒక వెబ్సైట్. ఈ అంటే జనరల్గా ఏముంటుందంటే ఎలక్ట్రానిక్ పద్ధతుల ద్వారా కేర్ జరుగుతుంది. ఏం కేర్ అంటే ఏంటంటే కేర్ ఇక్కడ క్లియరెన్స్ చేస్తారు. క్లియరెన్స్ ఫర్ ఏ అంటే ఏంటంటే ఆఫ్టర్ లైఫ్ క్లియరెన్స్ ఫర్ ఆఫ్టర్ లైఫ్ రిమైన్స్. మీకు అర్థమైంది. ఒక్కోసారి విదేశాల్లో మన భారతీయులు ఉంటారు, సో వివిధ కారణాల రీతే చనిపోతారు. వాళ్ళని స్వదేశానికి తీసుకురావాలి. ఎలా తీసుకురావాలనేది ఒక పెద్ద కష్టం. అలాంటప్పుడు ఏంటంటే ఈ మినిస్ట్రీ ఆఫ్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అంటే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏం చేసిందంటే ఈ యొక్క ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ ఫర్ ది ఆఫ్టర్ లైఫ్ రిమైన్స్ అనే ఒక పోర్టల్ ప్రారంభించి దాని ద్వారా మనం వాట్సాప్ ద్వారా కానివ్వండి, ఈ పోర్టల్ ద్వారా కానివ్వండి, ఇలా మనము ఈమెయిల్ ద్వారా కానీ దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇస్తే వెంటనే మన ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వాళ్ళు స్పందించి వెంటనే ఆ బాడీస్ని తీసుకొస్తారన్నమాట, విదేశాల్లో మరణించిన భారతీయుల్ని స్వదేశానికి. ఇదన్నమాట, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ కేర్ పోర్టల్, ఇటీవల ప్రారంభించిన ఈ కేర్ పోర్టల్ దేనికి సంబంధించింది అంటాడు. ఇలాంటి ఈ నేపథ్యాన్ని చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరికొంత సమాచారం మనకు ఉందండి ఒకటి. సో మరొక ఇంపార్టెంట్ సమాచారం అండి ఇక్కడ. 51వ జిఎస్టీ సమావేశం జరిగిందండి. 51వ జిఎస్టీ సమావేశం జరిగింది. మరి 51వ జిఎస్టీ సమావేశంలో, అంటే మనకు లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం 50వ జిఎస్టీ సమావేశం జరిగిందని చెప్పేసి. మరి ఈ 51వ జిఎస్టీ సమావేశం ఇక ఇంపార్టెంట్ చూద్దాం. ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు 51వ జిఎస్టీ సమావేశంలో ఆగస్టు 2, 2023 జరిగినటువంటి 51వ జిఎస్టీ సమావేశం, అంటే జిఎస్టీ మండలి సమావేశం అంటాం, జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్. ఎవరి నేతృత్వంలో జరుగుతుందంటే ఇది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరుగుతుంది. ఈ జిఎస్టీలో లాస్ట్ జిఎస్టీలో తీసుకున్న నిర్ణయాలకు ఒక డేట్ ఫిక్స్ చేసిరనమాట. క్యాజినోస్ కానివ్వండి, అంటే ఆన్లైన్ గేమ్ కానివ్వండి, లేకపోతే హార్స్ రైడింగ్స్ అంటాం. హార్స్ రైడింగ్ అంటే గుర్రె పందాలు, హార్స్ రైడింగ్ అండి, హార్స్ రైడింగ్. సో వీటిపైన 50వ జిఎస్టీలు ఏమన్నారంటే 28% జిఎస్టీ విధిస్తామని చెప్పారు. ఈసారి ఒక పర్టికులర్ డేట్ పెట్టారనమాట. అక్టోబర్ 1, 2023 నుండి ఈ క్యాసినోల పైన, ఆన్లైన్ గేమ్స్ పైన, గొర్రె పందాలపైన 28% జిఎస్టీని అమల్లోకి తీస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది అనమాట. ఇది ఒక సంబంధించిన విషయం అండి. ఇది మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి జిఐ ట్యాక్స్ పైన ఒక విషయం వచ్చిందండి. జిఐ ట్యాక్స్ మనం రీసెంట్గా చెప్పుకున్నాం కదండి. వెంట్రిలాయ్ అంటే తమిళనాడులోని తుతికూడులో ఉన్నటువంటి వెంట్రిలాయ్ అనే ఒక తమలపాకులకు వచ్చింది జిఐ ట్యాగ్ అని. ఇప్పుడు మళ్ళీ తమిళనాడుకి చెందినటువంటి మరో 3 ఉత్పత్తులకి జిఐ ట్యాగ్ వచ్చింది. సో మనం ఎక్కువ గమనిస్తే 1, 2 వచ్చినప్పుడు మొత్తం నేర్చుకోవాలి. ఎక్కువ జిఐ ట్యాగ్లను ప్రకటించినప్పుడు ఏంటంటే ఎన్ని జిఐ ట్యాగులు వచ్చినాయి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు జిఐ ట్యాగ్స్ అంటాం. ఈ జిఐ ట్యాగ్స్ అనేది జియోగ్రఫికల్ ఇండికేషన్ అని చెప్పేసి అంటామండి. జిఐ అంటే భౌగోళిక గుర్తింపు, జియోగ్రఫికల్ ఇండికేషన్. మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంటే కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ ఇండస్ట్రీ వాళ్ళు జిఐ ట్యాగ్ని ఏం చేస్తారు, మనకు ప్రకటిస్తారు. చెన్నైలో ఉన్నటువంటి, తమిళనాడులోని చెన్నైలో ఉన్నటువంటి జియోగ్రఫికల్ ఇండస్ట్రీ ఇండికేషన్ రిజిస్ట్రీ వాళ్ళు, జిఐఆర్ వాళ్ళు దీన్ని విడుదల చేస్తారండి, ఈ జిఐ ట్యాగ్స్ని. సో మరి ఇప్పుడు మన రీసెంట్గా రాజస్థాన్కి చెందినటువంటి 4 వస్తువులకి, 4 ఉత్పత్తులకి జిఐ ట్యాగ్ ఇచ్చారు.
గోవాకు చెందినటువంటి ఓకేనా మరో ఒక 2 ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ చెందినటువంటి మరో ఒకటి దానికి ఇచ్చారు. ఇట్లా ఇంకా చాలా వచ్చినాయి, గతంలో వచ్చింది, రీసెంట్గా వెరీ రీసెంట్గా తమిళనాడుకి చెందిన మరో 4కి ఇచ్చారు. ఇలా మొత్తం మీద ఇప్పుడు సో జిఐ ట్యాగ్స్ అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్, జిఐ ట్యాగులు భౌగోళిక గుర్తింపు అని చెప్పేసి అంటే ఇప్పుడు మన దగ్గర కూడా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ గమనిస్తే మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పుడు మన తిరుపతి లడ్డు కానివ్వండి, తర్వాత ఏటికొప్పాక చెక్క బొమ్మలు కానివ్వండి, ఇవన్నీ కూడా జిఐ ట్యాగ్స్ పొందేవి. మరి ఇటీవల కాలంలో తెలంగాణలో తాండూరు కందిపప్పుకు జిఐ ట్యాగ్ ఇచ్చారండి. ఇలా వచ్చినప్పుడు మొత్తం జిఐ ట్యాగ్స్ అనేది ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఇప్పటివరకు అంటే ప్రకటించిన దాంట్లో చూసినట్లయితే తమిళనాడు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి. తమిళనాడుకు చెందినటువంటి 58 ఉత్పత్తులకి జిఐ ట్యాగ్ వచ్చింది. తమిళనాడు తర్వాత ఉత్తరప్రదేశ్ 51 ఉత్పత్తులు 2వ స్థానంలో ఉన్నాయి. సో మరి తర్వాత కర్ణాటక 48 వస్తువులకి ఉత్పత్తులకు వచ్చింది. తర్వాత కేరళ 36 అండ్ మహారాష్ట్ర 34 అండి. సో ఇప్పుడైతే గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ ఇండస్ట్రీ ఇచ్చే జిఐ ట్యాగులకు గుర్తింపు ఉన్నటువంటి వాటిల్లో ఒక ఎక్కువ గుర్తింపు పొందినటువంటి రాష్ట్రాలు చూసినట్టయితే ఎక్కువ ఏ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయంటే తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర అండి. సో ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనండి, ఇక నెక్స్ట్ వచ్చేసి సో ఇక మరొక సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండి. ఇది ఇక ఏదైనా మారిపోయినప్పుడు మనం ఖచ్చితంగా మన క్లాస్లో అప్డేట్ చేద్దామండి. సో నో డౌట్ ఇట్ ఆల్. ఇక నెక్స్ట్ వచ్చేసి మరికొంత సమాచారం. ఓకే, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నివేదిక ఇచ్చింది. దేనిపైన అంటే ఈ యొక్క టొబాకో ఉత్పత్తులపైన, అంటే పొగాకు ఉత్పత్తులపైన. WHO రిపోర్ట్ ఆన్ ది గ్లోబల్ టొబాకో ఎపిడమిక్ 2023. రిపోర్ట్ పేరు మనకి ఇంపార్టెంట్. WHO ఇది WHO ఇచ్చినటువంటి పొగాకు పైన ఇచ్చిన 9వ రిపోర్ట్ అనమాట. WHO రిపోర్ట్ ఆన్ అంటే నివేదిక దేనిపైన అంటే ఆన్ ద గ్లోబల్ టొబాకో, ఆన్ ద గ్లోబల్ టొబాకో ఎపిడమిక్ 2023. ఇంకా అయిపోలేదండి రిపోర్ట్ పేరు, టొబాకో 2023. ప్రొటెక్ట్ పీపుల్ ఫ్రమ్ టొబాకో స్మోక్, ప్రొటెక్ట్ పీపుల్ ఫ్రమ్ టొబాకో స్మోక్. అంటే టొబాకో స్మోక్ ఏదైతే ఉందో ఈ యొక్క పొగ, దీని ద్వారా మనం దీని నుండి ప్రజల్ని కాపాడాలి. రియల్గా చెప్పాలంటే ఇది 9వసారి ఇచ్చినటువంటి ఒక రిపోర్టు, 9వ రిపోర్ట్ ఇది. WHO ఇచ్చిన 9th రిపోర్టు టొబాకో పైన. ఇంతవరకు ఇప్పటివరకు అంటే 2015తో ఇట్లా కంపేర్ చేస్తే ఇంతవరకు 5.6 బిలియన్లు, మన ప్రపంచంలో 5.6 బిలియన్ల ప్రజలు ఈ యొక్క పొగాకు నుండి విముక్తి కావడం అంటే పొగను పీల్చుకోవడం మానేశారంటే తగ్గిపోయిందని చెప్పొచ్చు అనమాట. టు ప్రొటెక్ట్ ద టొబాకో అని చెప్పొచ్చు. అంటే ప్రతి 10 మందిలో 7 ఈరోజు పొగాకు నుండి రక్షించబడుతున్నారు, తగ్గిపోయింది అని కొంచెం చెప్పొచ్చు అనమాట. అదొకటి ఇంపార్టెంట్. 5.6 బిలియన్ పీపుల్ విముక్తి చెందడం అంటే వీళ్ళు పొగ తాగే వాళ్ళు కాదు, సమాజంలో కొంచెం తగ్గింది అని చెప్పొచ్చు అనమాట అని వీళ్ళు ఇచ్చారనమాట రిపోర్ట్. అయితే 2008 సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ పొగాకుని తగ్గించడానికి పొగాకు ఉత్పత్తులని వాడుకోవడం తగ్గించడాన్ని, పొగ తాగడం తగ్గించడానికి ఎంపవర్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిందండి. ఎంపవర్ అండి. మనకి ఎంపవర్ అంట, మనకు పవర్ స్టార్ తెలుసు కానీ ఎంపవర్ ఏంది? ఎం అంటే మనీ కాదండి ఇక్కడ. సో ఈ మనీ కాదండి, ఎంపవర్. ఎప్పుడు చూసినా మనీ గురించే మాట్లాడుతున్నారండి. సో మన ఆన్లైన్ క్లాసులు అయితే అట్లా మనీతో ముడి లేవండి, తక్కువగా పెట్టడం జరిగింది. సో ఇన్ని రోజులు మనం ఈ కాంపిటేటివ్లో పనిచేసినాం కాబట్టి సో కొంచెం అంటే దీనికి చేస్తున్నటువంటి ఇది ఖర్చులకే అంటే మనకి మెయింటెనెన్స్కే సరిపోతుందండి. కానీ మనం ఎప్పుడు కూడా అట్లా ఆశించకూడదు. ఎందుకోసం మనం ఎన్నో ఆఫ్లైన్ క్లాసులు ఎక్కడో చెప్పడం జరిగింది, ఏపీ, తెలంగాణ చాలా ప్రాంతాల్లో. ఆ నేపథ్యంతోనే తక్కువ ఫీజుతో అందించడం జరుగుతుంది. సో క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నామండి ఖచ్చితంగా. సో ఇలాంటి నేపథ్యంలో ఎంపవర్ అంటే మనది ఇక్కడ అది కాదండి, 2008లో ప్రారంభించబడింది ఎంపవర్. WHO చేత పొగాకు నియంత్రణ చర్యలు చేపట్టడమే ఎంపవర్ అంటే ఇక్కడ అర్థం ఏందో చూద్దామండి. ఎం అంటే మానిటర్ చేయాలి. మానిటర్ అంటే ఏంటంటే చూడడం.
అంటే యూజ్ అండ్ అంటే ఎవరు యూజ్ చేస్తున్నారు, ఎలా యూజ్ చేసే వాళ్ళని ఎలా ప్రివెన్షన్ చేయాలి అనేది మానిటర్ చేయడం. మానిటర్ అంటే చూడడం, సూపర్వైజ్ చేయడం. పి అంటే ప్రొటెక్ట్ చేయడం. టొబాకో స్మోక్ ఎవరైతే చేస్తారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం, చుట్టుపక్కల ఎవరు లేకుండా చేయడం, వాళ్ళని కూడా చెప్పడం ఇట్లా. సో గమనించండి. అండ్ ఓ అంటే ఏంటంటే ఆఫర్ చేయడం. ఏం ఆఫర్ చేయడం అంటే పొగ తాగడానికి రమ్మని పిలవడం కాదు. ఆఫర్ చేయడం ఏంటంటే వద్దు, క్విట్, నువ్వు పొగాకు తాగడం వద్దు, క్విట్ చేయి. ఈ క్విట్ అంటే వదిలేయి ఇటు పొగాకు తాగడం అని ఆఫర్ చేయడం, వద్దని చెప్పడం. వద్దని చెప్పడాన్ని ఆఫర్ అంటారని అనుకోకండి. ఇట్లా వద్దు అని చెప్పడం అనమాట ఆఫర్ చేయడం అంటే ఆఫర్ టు హెల్ప్ ద క్విట్ ద కన్సంప్షన్ ఆఫ్ ది టొబాకో అనమాట. డబ్ల్యూ అంటే ఏంటంటే వార్న్ అంటే హెచ్చరించడం, ఇది డేంజర్ అని చెప్పేసి టొబాకో అని చెప్పడం. అందుకోసమే ఈ టొబాకో మనకి ఒక సిగరెట్ల ప్యాకెట్ల పైన పెద్ద పెద్దవి ఉంటుంది చూసారా, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, అట్లా వార్న్ చేయడం. ఇంకొకటి ఏంటంటే ఏ అంటే ఎన్ఫోర్స్ చేయడం. ఎన్ఫోర్స్ అంటే అర్థం ఏంటంటే ఎవరైతే ఇలాంటి వాటికి ప్రోత్సహిస్తారో అలాంటి వాటిపైన దాడి చేసి అలాంటి చేయకూడదని చెప్పడం. దాడి చేయడం అంటే దొంగచాటున కొందరు ఈ టొబాకోని ఒక విధంగా ప్రోత్సహిస్తుంటారు, అలాంటి వాటిపైన దాడి చేయడం అంటే ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ చేయడం అంటారు. ఆర్ అంటే ఏంటంటే ఇక్కడ సో రేజ్ చేయడం. రేజ్ అంటే పెంచడం అని అర్థం వస్తుంది. ఏం రేజ్ అంటే ఇక్కడ ట్యాక్సెస్, టొబాకో ప్రొడక్ట్స్ పైన రేజ్ చేయడం, ట్యాక్సెస్ని ఎక్కువ చేయడం. ఇలా మొత్తం కూడా ఎంపవర్ అని చెప్పేసి అంటామండి. ఇది చేశారు. ఇలా చాలా దేశాలు ఈ మధ్యలో మీరు చూశారు కదండి. న్యూజిలాండ్ దేశం అయితే 2009 తర్వాత పుట్టిన వాళ్ళకి అసలు బీడీలు కానీ సిగరెట్లు కానీ అమ్మకూడదని చెప్పేసి చట్టం తీసుకొచ్చింది న్యూజిలాండ్ దేశం. ఈ ఎంపవర్ని పర్ఫెక్ట్గా అమలు జరుపుతున్నటువంటి తొలి ఆఫ్రికా దేశంగా గుర్తించబడింది మారిషస్ దేశం అండి. మారిషస్ దేశం గుర్తించబడింది. గమనించాలి. బ్రెజిల్ అండ్ తుర్కీ దేశాలు కూడా ఈ ఎంపవర్ని పాటించాయండి. ఫస్ట్ మారిషస్ దేశం పాటించింది ఎంపవర్ని ఇట్లా ఈ పొగాకును నిషేధించే విషయంలో. తర్వాత బ్రెజిల్, తుర్కీ దేశం చేసింది గతంలో. ఇవన్నీ కూడా ఇవి వెరీ లేటెస్ట్గా మనం చూసినట్లయితే ఇక్కడ అంటే ఇది చూసిన మారిషస్ మరియు నెదర్లాండ్స్. మారిషస్ అండ్ నెదర్లాండ్స్ దేశాలు పూర్తిగా ఈ ఎంపవర్ని పాటిస్తున్నాయి అన్నమాట. గతంలో మారిషస్ ఇనిషియేటివ్ తీసుకుంది. ఇప్పుడు మారిషస్, నెదర్లాండ్స్ ఈ ఘనతను సాధించినటువంటి ఈ మధ్యలో అంటే బ్రెజిల్, తుర్కీ తర్వాత మారిషస్, నెదర్లాండ్ దేశాలు. మరి ఇంతవరకు డిస్కస్ చేసిన కన్ఫ్యూజ్ కాకండి. మారిషస్ స్టార్టింగ్లో ఇనిషియేటివ్ చేసింది కానీ పూర్తిగా వేయలేదు. కానీ ఇప్పుడైతే మారిషస్, నెదర్లాండ్స్ ఈ సంవత్సర కాలంలో గత 2 years కాలంలో ఎంపవర్ని గొప్పగా ఇంప్లిమెంట్ చేశాయి. గతంలో చేసినవి బ్రెజిల్, తుర్కీ దేశాలండి. సో ఈ సంబంధించిన విషయాలు గమనించాలి. చాలా ఇంపార్టెంట్స్గా ఈ యొక్క సంబంధించిన విషయాలు ఉన్నాయండి. చాలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనుకుంటుంది. కానీ ఇది ఒక ఫోకస్డ్గా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరింగ్ సిస్టమ్ కూడా మనం బ్యాన్ చేసినామండి. అంటే ఎలక్ట్రానిక్ సిగరెట్లు ఉంటే చూసిరా, వాటిని కూడా మనం బ్యాన్ చేసినాం. మన భారతదేశం ప్రపంచంలో 121 దేశాలు ఎలక్ట్రానిక్ సిగరెట్లని బ్యాన్ చేసినాయండి. ఎలక్ట్రానిక్ నికోటిన్ అంటాం కదా. నికోటిన్ అనే ఒక ఉత్ప్రేరక ఉంటుంది మన టొబాకులు. అదే కదా సెంట్రల్ నర్వస్ సిస్టాన్ని మస్తు మోటివేట్ చేస్తుంది, కేంద్రీయ నాడీ మండల వ్యవస్థని. ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరింగ్ సిస్టమ్ అని అంటాం. ఈ ఎండ్స్ కార్యక్రమంలో 121 దేశాలు ఉంటే ఇందులో భారత్ కూడా చేరిందండి. ఎండ్స్ అంటే ఏంటంటారు? ఎండ్స్ అంటే ఎలక్ట్రానిక్ సిగరెట్లు అనమాట. ఎలక్ట్రానిక్ నికోటిన్ ఉంటుంది, అందులో నికోటిన్ డెలివరీ చేస్తారనమాట. డెలివరీ చేయడం అంటే తీసుకుంటాం డెలివరింగ్ సిస్టమ్. అలాంటి సంబంధించిన సిస్టాన్ని మొత్తం కూడా ఎలక్ట్రానిక్ సిగరెట్లు అంతా కూడా బ్యాన్ చేసినాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన భారతదేశం టర్మ్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిందండి. టర్మ్ ఈ పొగాకు నియంత్రణ గురించి టర్మ్ అంటారు. టర్మ్ అంటే ఏంటంటే టొబాకో ఎన్ఫోర్స్మెంట్ రిపోర్టింగ్ మూమెంట్. టొబాకో ఎవరైతే తీసుకుంటున్నారో, ఎవరైతే ఎంకరేజ్ చేయబడుతుందో, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో టొబాకో ఎన్ఫోర్స్మెంట్ చేస్తారు. అండ్ రిపోర్ట్ అంటే ఏంటంటే ఏం జరుగుతుంది పొగాకు విషయం పైన ఒక రిపోర్ట్ చేస్తారు. రిపోర్టింగ్ మూమెంట్ అనమాట. మూమెంట్ని ఒక ఉద్యమం లాగా తీసుకొచ్చారు. అందుకే మనం చూసినాం కదా మస్తు మన ప్రతి సినిమా కూడా టొబాకో గురించి. సినిమా స్టార్ట్ అయిందంటే టొబాకో సంబంధించిన అంశంతో స్టార్ట్ అవుతుంది. టొబాకో తీసుకుంటే ఇట్లయితే అని చెప్పేసి ఒక బొమ్మ చూపిస్తారు. మన ముఖేష్ అంటాం కదండి, ఇట్లా చాలా
సో తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది, ఇలా రకరకాలుగా ఉంటాయి. సో అది మనం నవ్వుకుంటాం కానీ అందులో నిజం ఉంటుంది కదండి. సో అదనమాట, అవన్నీ కూడా టర్మ్ కిందకి వస్తుంది. టొబాకో ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిపోర్టింగ్ మూవ్మెంట్ అంటాం అనమాట. ఇలా ఈ అబ్రివేషన్స్ మనకి ఇంపార్టెంట్. ఇవన్నీ నేర్చుకుంటాం. ఒక్కోసారి ఇవన్నీ అడగకుండా పొగాకు వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం అంటాం. నో టొబాకో డే ఎప్పుడు జరుపుకుంటామంటే మనం ప్రతి సంవత్సరం మే 31 జరుపుకుంటాం. సో అట్లా కూడా కాంపిటేటివ్ పాయింట్ ట్యాబ్లో నేర్చుకోవాల్సిన అవసరం ఉందండి. సో ఇవ్వండి మనకు ఆగస్టు 2, 3, 2023 ఉన్న కరెంట్ అఫైర్స్. సో ఫ్రెండ్స్, మనకి ఆగస్టు 4, 2023లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ని ఎగ్జామ్ పాయింట్ ట్యాబ్లో డిస్కస్ చేద్దాం. సో మరి ఇక్కడ ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుని లోకసభలో ఆమోద ముద్ర వేయడం జరిగిందనమాట. అంటే ఢిల్లీ అనే మనకు ఒక భారతదేశ రాజధానితో పాటుగా అక్కడ రాష్ట్ర హోదా కూడా ఉంది అక్కడ. అంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అని పిలుస్తాం కదా, ఎన్సిటీ అని పిలుస్తాం ఢిల్లీని. సో మరి ఇలాంటి ఢిల్లీలో మరి అధికారులని, ఆఫీసర్స్ని ట్రాన్స్ఫర్ చేయడం కానివ్వండి, అపాయింట్మెంట్ చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి నెక్స్ట్ వచ్చేసి ఓకేనండి, కేంద్ర ప్రభుత్వానికి నెక్స్ట్ మనకి ఢిల్లీ ప్రభుత్వానికి మధ్య కొన్ని సంబంధించినటువంటి రావడం జరిగింది అన్నమాట డిస్ప్యూట్స్. ఈ నేపథ్యంలో సో ఢిల్లీ అధికారులు ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్ అని అంటారండి. ఇది ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు. సో 2023 సంబంధించిన బిల్ అండి ఇది. మరి బిల్లు లోకసభలో ప్రవేశపెట్టడం జరిగింది కేంద్ర హోంశాఖ మంత్రి చేత. సో లోకసభలో ప్రవేశపెట్టడం జరిగింది. సో మరి లోకసభలో ప్రవేశపెట్టిన ఈ బిల్ అనేది ఆమోద ముద్ర వేయడం జరిగింది అనమాట. తర్వాత రాజ్యసభలో ప్రవేశపెడతారు. మరి ఏముంది ఈ ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు పైన అంటే ఢిల్లీ రాష్ట్రంలో, ఢిల్లీ ప్రాంతంలో, నేషనల్ క్యాపిటల్ టెరిటరీలో, భారతదేశ రాజధానితో పాటుగా సో మరి ఉన్నటువంటి ఢిల్లీలో ఏమైనా ఆఫీసర్స్ని అపాయింట్మెంట్ చేయాలి లేదా ట్రాన్స్ఫర్ చేయాలంటే 3 సభ్యులు ఉంటారనమాట. ఆ 3 సభ్యులు ఎవరు ఉంటారంటే ఢిల్లీ సీఎం ఉంటారు. అండ్ ఢిల్లీ సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటే చీఫ్ సెక్రటరీ ఉంటాడు, ప్రధాన కార్యదర్శి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హోమ్ మినిస్టర్ కదండి, హోమ్ సెక్రటరీ ఆఫ్ ఇండియా అంటే యూనియన్ హోమ్ సెక్రటరీ అంటే కేంద్ర హోంశాఖ కార్యదర్శి. సో ఈ 3 నేతృత్వంలోని ఈ 3 సభ్యులు ఏం చేస్తారంటే ఢిల్లీ అధికారులని నియమిస్తారు, లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు. మరో విషయం ఉంది, ఈ 3 అధికారులు లేదంటే 3 అధికారులు అంటే ఢిల్లీ సీఎం, ప్రధాన కార్యదర్శి, ఢిల్లీ సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ, యూనియన్ హోమ్ సెక్రటరీ, ఈ 3 ఒక నేతృత్వంలో అపాయింట్మెంట్ జరిగినా లేదా ట్రాన్స్ఫర్ జరిగినా అది అమల్లోకి రావాలంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ది ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేయాలి. సో ఇదనమాట, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేయాలి. అప్పుడు ఏమైతుందంటే అధికారులని నియమించడం కానీ అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం కానీ జరుగుతుంది అనమాట. సో దీనిపైన చాలా విమర్శలు వచ్చాయి. అండ్ ఫైనల్గా మాత్రమైతే ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్ అయితే పాస్ కావడం జరిగింది లోక్సభలో. కాబట్టి మనకి ఏముంది అడుగుతున్న సందర్భం ఉంటుంది అనమాట. అది మనకి ఇక్కడ ఇంపార్టెన్స్ ఉంటుంది, అడగవచ్చు. అంటే దీని ద్వారా మనకి ఏంటంటే ఒక అథారిటీ అనమాట. ఢిల్లీ అధికారులని నియమించాలంటే ఢిల్లీ సీఎం, ఢిల్లీ ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, యూనియన్ హోమ్ సెక్రటరీ, ఈ 3 నేతృత్వంలో ఒక అథారిటీ ఏర్పడి వాళ్ళు ఒక అపాయింట్మెంట్ చేయబడ్డ, వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయబడ్డ లిస్ట్ని లెఫ్టినెంట్ గవర్నర్ పంపిస్తే లెఫ్టినెంట్ గవర్నర్ దానికి సో చూసి ఆమోద ముద్ర వేయచ్చు, లేకపోతే వేయకపోవచ్చు. అది వారిపైన డిపెండ్ ఉంటుంది. అంటే మొత్తానికి కొన్ని విషయాలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి రాబోతున్నాయని చెప్పొచ్చు అనమాట. ఇది ఎందుకోసం అంటే ఆగస్టు 3 ఇలా ఎగ్జామ్లు అడగవచ్చు. ఆగస్టు 3, 2023 ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు లోకసభలో ఆమోదించబడింది, అప్రూవ్ చేయబడింది. దానిలో ఉన్న అంశం ఏంది, కాంతి ఏంది అన్నప్పుడు ఈ సంబంధించిన విషయం గమనించాలి. ఢిల్లీ ముఖ్యమంత్రి అంటే ప్రజెంట్ మనకందరికీ తెలుసు అరవింద్ కేజ్రీవాల్. సో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి. అండ్ వీరు మాజీ ఐఆర్ఎస్ అధికారి. వీరు ప్రారంభించిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. 2012 సంవత్సరంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రారంభించారు. సో ద పార్టీ సింబల్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తు ఏంటంటే చీపురు కట్ట. మరి ఢిల్లీకి ప్రజెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరున్నారు? ద ప్రెసెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ది ఢిల్లీ ఎవరంటే
వినయ్ కుమార్ సక్సేనా అండి. ఎవరండి? వినయ్ కుమార్ సక్సేనా. మనకి ఎందుకు అంటే ఒక్కొక్కసారి సీఎంలు గవర్నర్ల పైన కూడా అడుగుతున్నాడండి. మనం ఎప్పుడు ఓకేనా ఎక్కువ విషయాలు నేర్చుకోవడం కాదు, ఎగ్జామ్ పాయింట్ టేబుల్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి సో వారు న్యూస్లో ఉన్నారు. ఎవరంటే వినయ్ కుమార్ సక్సేనా, ఢిల్లీ ప్రజెంట్ లెఫ్టినెంట్గా ఉన్నారు. ఓకేనండి. సో ఈ నెక్స్ట్ వచ్చేసి మరొక అపాయింట్మెంట్ న్యూస్లో ఉందండి. ఏంటి అపాయింట్మెంట్ అంటే యాక్చువల్గా వారి యొక్క పదవీ కాలాన్ని పొడిగించారు. ఎవరి యొక్క పదవీ కాలాన్ని పొడిగించారంటే రాజీవ్ గౌబా. ఎవరండి రాజీవ్ గౌబా అంటే కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి అనమాట. అంటే కేంద్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలని అమలు చేయడం ఇలాంటి వాటి చూస్తూ ఉంటారు. ఎవరు? కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి, యూనియన్ క్యాబినెట్ సెక్రటరీ అంటారు. మరి యూనియన్ క్యాబినెట్ సెక్రటరీగా 2019 సంవత్సరం నుండి పనిచేస్తున్నాడండి అతనే ఎవరండి? రాజీవ్ గౌబా. ఎవరండి? రాజీవ్ గౌబా. వీరి యొక్క పదవీ కాలాన్ని మరో 1 year పొడిగించడం జరిగింది అనమాట. మరో 1 year పొడిగించడం జరిగింది. ఇది మనకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో చాలామంది ప్రభుత్వ అధికారుల యొక్క టర్మ్ని వారి యొక్క టెన్యూర్ని పొడిగిస్తూ ఉన్నారు. ఓకేనండి. ఇలాంటి నేపథ్యంలో ఈ పాయింట్ ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. ఇప్పుడు సంజయ్ కుమార్ మిశ్రా, ఎస్కే మిశ్రా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్గా ఉన్నటువంటి సంజయ్ కుమార్ మిశ్రా, ఎస్కే మిశ్రా యొక్క పదవీ కాలాన్ని పొడిగించడం ద్వారా కూడా మనకి ఒక దీనిపైన కూడా మనకు వార్తలు ఉన్నాయి. సుప్రీంకోర్టులో కూడా కేసు పడింది ఎప్పుడు పొడిగిస్తున్నారని చెప్పేసి. సో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ విషయంలో కొన్ని చర్చలు జరిగేది కాబట్టి పొడిగించాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి అటార్నీ జనరల్ సో చెప్పడం జరిగింది అనమాట సుప్రీంకోర్టుకి. ఓకేనండి. ప్రజెంట్ మన భారత అటార్నీ జనరల్ మరి ఎవరైనా అడుగుతారు ఒక్కోసారి, బాగా గమనించండి. ఇక్కడ అటార్నీ జనరల్ అంటే అటార్నీ జనరల్ ఎవరు? ఈ మధ్యకాలంలో సొలిసిటర్ జనరల్ మనకు న్యూస్లో ఉన్నారండి. వారి యొక్క పదవీ కాలాన్ని కూడా పొడిగించారు. మరి భారత సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఎవరండి? తుషార్ మెహతా. తుషార్ మెహతా సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. మరి భారత అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరున్నారంటే ఆర్ వెంకటరమణ్ అండి. ఆర్ వెంకటరమణి ఉన్నారు. వెంకటరమణ్. ఇలాంటి వాటి కూడా మనం ఇంపార్టెన్స్ ఉంటుంది. కాగు అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. కాగు ప్రజెంట్ కాగా ఎవరు పనిచేస్తున్నారంటే వారు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సంస్థలు అనమాట. ఇప్పుడు 76 ఆర్టికల్ ప్రకారం అయితే ఏజీ నియమిస్తారు, 148 ఆర్టికల్ ప్రకారం అయితే కాగు నియమిస్తారు. వాచ్డాగ్ ఆఫ్ ది ఇండియన్ పబ్లిక్ అకౌంట్స్ అని అంటాం కాగుని. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. మరి ఎవరున్నారండి కాగు ప్రజెంట్ అంటే వారు గిరీష్ చంద్ర ముర్ము అండి. ఎవరండి? గిరీష్ చంద్ర ముర్ము ఉన్నారు. సో ఇట్లా మనకు కొన్ని అపాయింట్మెంట్స్ పైన అడుగుతున్న సందర్భం ఉంటుందండి. అంటే పొడిగింపు ఉన్నా లేదా వార్తల్లో ఉన్న అపాయింట్మెంట్ మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ యూనియన్ క్యాబినెట్ సెక్రటరీ యొక్క పదవీ కాలాన్ని పొడిగించారు. వారి పేరు ఏంటంటే రాజీవ్ గౌబా. 2019 నుండి వీరు పనిచేస్తున్నారు. 2019 నుండి పనిచేస్తున్నారు. వచ్చే సంవత్సరం ఆగస్టు వరకు కూడా వీరి యొక్క పదవీ కాలాన్ని పొడిగించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అనమాట. ఈ నెక్స్ట్ వచ్చేసి మరో అంశం మనకు న్యూస్లో ఉందండి. NHAI అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అంటే జాతీయ రోడ్డు ప్రాధికార సంస్థ అని పిలుస్తాం. మరి ఈ సంస్థ దేశంలో జాతీయ రహదారుల నిర్మాణము, నిర్వహణ ఇలాంటి అన్ని విషయాలు చూస్తూ ఉంది. మరి జాతీయ రహదారులపై ఒక ఏదైనా సంబంధించినటువంటి సమాచారం కావాలి జాతీయ రహదారులపైన అంటే అప్పుడు ఎవరైతే మనకి జాతీయ రహదారిపైన వెళ్తున్నారో వారికి ఒక సరైనటువంటి ఒక గైడ్లైన్స్ ఇచ్చే విధంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రాజమార్గ్ యాత్ర అని చెప్పేసి ఒక యాప్ని, ఒక పోర్టల్ని ప్రారంభించడం జరిగిందండి. రాజమార్గ్ యాత్ర అంటే రాజమార్గంలో నువ్వు యాత్ర అని చెప్పేసి, యాత్ర అంటే పర్యటన, రాజమార్గ్ యాత్ర. ఇటు అడగొచ్చండి ఎంత అంటే ఒక జాతీయ రహదారి పైన ఏమైనా సంఘటనలు జరుగుతాయి, మన యాక్సిడెంట్ జరుగుతాయి, లేదా కొన్ని జాతీయ రహదారులలో ఇప్పుడు కొంతవరకు మనకు స్పీడ్ అనేది లిమిట్ చేస్తారు. అలాంటప్పుడు ఒకవేళ వెహికల్ చాలా స్పీడ్గా వెళ్తుంది అనుకోండి, ఈ యాప్ ఆన్ చేసుకున్నాం అనుకో హెచ్చరిస్తారు అనమాట, నువ్వు ఎక్కువ స్పీడ్ పోకు కొంచెం అని చెప్తుంది అనమాట. ఇది రాజమార్గ్ యాత్ర అని చెప్పేసి అంట. అదే ఇది ఎవరు దీని యొక్క పోర్టల్, ఇది ఒక యాప్ అండి. ఇది ఎవరు ప్రారంభించారంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రారంభించారు. జాతీయ రహదారులపైన సమాచారం, జాతీయ రహదారులపైన వేగాన్ని నియంత్రించడం అండ్ ఒక డ్రైవర్ని హెచ్చరించడం అనే ప్రధానమైన ఉద్దేశంతో, సమాచారం ఇవ్వాలి, ఒక గైడెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా
ప్రారంభించినటువంటి పోర్టల్ యాప్ పేరు ఏం పేరంటే యాప్ ఏంటంటే అప్లికేషన్ పేరే రాజమార్గ్ యాత్ర. అంతే, నువ్వు రాజులాగా వెళ్ళాలి అంటే చివరి వరకు వెళ్ళాలంటే ఒక యాత్ర చేయాలంటే ఖచ్చితంగా NHAI గైడ్లైన్స్ వాడాలి అని చెప్పేసి దాని యొక్క ఉద్దేశం అండి. ఓకేనండి, ఇది మనకి ఎవరు NHAI అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ప్రజెంట్ NHAIకి ఎవరున్నారు? చైర్మన్ అంటారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారు? సో వారి సంతోష్ కుమార్ యాదవ్ అండి. ఎవరండి? సంతోష్ కుమార్ యాదవ్. సో వీరు NHAIకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా పనిచేస్తున్నారు. ఒక ఇంపార్టెన్స్గా మనకి ఇలాంటి సమాచారాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం మనకు ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ ది కామర్స్ ఇండస్ట్రీ అంటే ఇది ఒక పిక్కీ అనే ఒక సంస్థ అండి. పిక్కీ, సో మీ అందరు కూడా కనబడుతుంది అనుకుంటాను. పిక్కీ FICCI పిక్కీ వాళ్ళు అండ్ ఎర్నెస్ట్ యంగ్ ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఒక నివేదికను ఇచ్చాయి. పిక్కీ అనగా ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ ది కామర్స్ ఇండస్ట్రీ పరిశ్రమలకు సంబంధించినటువంటి అందరు కలిసి ఏర్పాటు చేసుకుందన్నమాట ఇది. మరి పిక్కీ సంస్థ ఎర్నెస్ట్ యంగ్ ఈ సంస్థలు సంయుక్తంగా ఒక అధ్యయనం చేశాయి. రోడ్ సేఫ్టీ ఇన్ ఇండియా ఈ రిపోర్ట్ అనమాట. మన భారతదేశంలో రోడ్ సేఫ్టీ అంటే ఈ యొక్క రోడ్ భద్రత అనేది రోడ్ సేఫ్టీ జనరల్గా ఒక రోడ్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ కాదండి, రోడ్ సేఫ్టీ రోడ్ సేఫ్టీ ఇన్ ఇండియా మన భారతదేశంలో రోడ్ భద్రత ఎలా ఉంది. అండ్ నావిగేటింగ్ అంటే ప్రయాణం చేయడం అని అర్థం వస్తుంది. నావిగేటింగ్ త్రూ న్యూసెన్స్ ఇది ఒక రిపోర్ట్ అండ్ న్యూసెన్సెస్. అంటే ఇక్కడ మన భారతదేశంలో ఎవ్రీ ఇయర్ కూడా 1.5 మిలియన్లు యాక్సిడెంట్ అవుతున్నాయని చెప్పేసి ఈ నివేదిక ఇచ్చిందండి. ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం ప్రపంచం మొత్తంలో జరిగే యాక్సిడెంట్లో మన భారతదేశం 11% ఉందన్నమాట. అంటే 100 యాక్సిడెంట్లు అయితే 11 యాక్సిడెంట్లు మన దేశంలో అవుతున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో మనము ఇంకా మరింత చర్యలు చేపట్టాలని చెప్పి దీని ఉద్దేశం అనమాట. ఇందులో ఉన్న సమాచారం తెలుసుకుందాం. పిక్కీ అనే సంస్థ ఎర్నెస్ట్ యంగ్తో కలిసి ఇచ్చిన నివేదిక రోడ్ సేఫ్టీ ఇన్ ఇండియా నావిగేటింగ్ త్రూ న్యూసెన్సెస్ 2023 సంబంధించిన రిపోర్ట్లో సో మరి ప్రతి సంవత్సరం రోడ్ యాక్సిడెంట్స్ అనేది సో ఎన్ని జరుగుతున్నాయని చెప్పేసి అంటే రోడ్ ప్రమాదాలు ఎన్ని జరుగుతున్నాయంటే 1.5 మిలియన్ల రోడ్ యాక్సిడెంట్స్ అనేది అంటే 1.5 మిలియన్ల రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మరి ఇందులో మనం చూసినట్లయితే ప్రపంచంలో మన భారతదేశంలో వరల్డ్ మొత్తంలో చూసినట్లయితే మన ఇండియా యొక్క ఈ రోడ్ యాక్సిడెంట్ జరగడంలో మనం ఎంత శాతం అంటే 11% మన దగ్గర జరుగుతున్నాయి. అంటే వరల్డ్ మొత్తంలో చూస్తే మన దగ్గర. ఓకేనండి, ఈ యొక్క నివేదిక ప్రకారం పిక్కీ ఎర్నెస్ట్ యంగ్ నివేదిక ప్రకారం ప్రపంచం మొత్తం చూసినట్లయితే 24 సెకండ్లకు ఒకసారి ఒక వ్యక్తి ఒక రోడ్ యాక్సిడెంట్ ద్వారా చనిపోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఇది జరుగుతున్న పరిణామం. అయితే మన భారతదేశం సో మరి సరైన చర్య చేపడుతుంది, ఒక జాతీయ రోడ్డు రవాణాని విస్తరిస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, రాజమార్గ్ యాత్ర అనే పేరుతో ఇలాంటి పోర్టల్ ప్రారంభించింది. ఆ నేపథ్యంలో ఈ న్యూస్ ఉందన్నమాట. మరొక విషయం చెప్పాలి ఏంటంటే 2015 సంవత్సరంలో 2015 అంటే 2015 సంవత్సరంలో భారతదేశం ఒక సంతకం చేసిందనమాట. బ్రెసిలియా డిక్లరేషన్ బ్రెజిల్లో జరిగినటువంటి ఈ రాజధాని బ్రెసిలియాలో ఒక డిక్లరేషన్ చేశారు. ఏంటా డిక్లరేషన్ అంటే రోడ్డు ప్రమాదాలను తగ్గించుకోవాలి. 2030 వరకు అంటే 2015లో జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల సంఖ్యతో పోలిస్తే 2030 నాటికి మనం ఏం చేయాలంటే ఆ రోడ్డు ప్రమాదాలను సగానికి తగ్గించుకోవాలి. సగం ఆఫ్ ఆఫ్ ది అది అనేది మనకు బ్రెజిల్ డిక్లరేషన్ 2015లో మన భారతదేశం దానిపైన సంతకం చేసింది. ఇటీవల న్యూస్లో ఉన్న బ్రెజిలియా డిక్లరేషన్ దేనికి సంబంధించిందంటే రోడ్ యాక్సిడెంట్స్ని తక్కువ చేయడం, రోడ్ యాక్సిడెంట్స్ లేకుండానే చేయడం అనేది మనకి అడుగుతున్న సందర్భం ఉంటుంది. అది అట్లా డిక్లరేషన్ పైన. ఇప్పుడు మన రీసెంట్గా మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగాడు, చికాగో కన్వెన్షన్ అనేది దేనికి సంబంధించింది అంటాడు. ఫ్రెండ్స్, మనకు ఈ మధ్యలో కన్వెన్షన్స్ అంటే ఈ ఫంక్షన్ హాల్స్ల పేర్లను చాలా వరకు కన్వెన్షన్ అని మార్చారు. ఈ మధ్యకాలంలో కన్వెన్షన్ అని చెప్పేసి అంటున్నారు. మరి ఈ చికాగో కన్వెన్షన్ ఏంది?
మనం ఎప్పుడో 1972 అట్లా మనం స్టాక్హోమ్ కన్వెన్షన్ ఇలా మనం డిస్కస్ చేసినాం. కానీ ఇక్కడ ఏంటంటే కన్వెన్షన్స్ అనేది మనకు జనరల్గా మన బజార్లో కూడా కనబడుతున్నాయి రోడ్ల మీద కన్వెన్షన్స్. బట్ ఏంది చికాగో కన్వెన్షన్ అంటే చికాగోలో జరిగినటువంటి ఒక సంబంధించినటువంటి అగ్రిమెంట్, ఒక ఒప్పందం. అదే అడిగింది అనమాట. ఇటీవల వార్తలు ఉన్న చికాగో కన్వెన్షన్ దేనికి సంబంధించిందంటే సేఫ్టీ ఆఫ్ ది ఒక సివిల్ ఏవియేషన్ ప్యాసింజర్స్ అనమాట. అంటే సివిల్ ఏవియేషన్స్ అంటే పౌర విమానయాన భద్రత గురించి అనమాట. ఇది పౌర విమానయాన భద్రత అంటే మన భారతదేశం ఇందులో చేరింది ఈ చికాగో కన్వెన్షన్లో. దానిలో అమెండ్మెంట్స్ కూడా మనం చేసుకున్నాం అనమాట, కొన్ని అమెండ్మెంట్స్ కూడా. అదే ఇది పౌర విమానయాన భద్రత, క్షమించండి, ఓకేనా, పౌర విమానయాన భద్రత అండి. సివిల్ ఏవియేషన్ సేఫ్టీ గురించి వచ్చిందే చికాగో కన్వెన్షన్. ఇట్లా అడుగుతున్న సందర్భం మనకు ఉంటుందండి. అంటే మనకు ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు, ఇలాంటి డిక్లరేషన్స్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఈ మధ్యలో ప్రోటోకాల్ డాక్యుమెంట్ అనేది వచ్చింది. ఇప్పుడు మనకు భారతదేశానికి సింగపూర్ మధ్య ఇలాంటి డాక్యుమెంట్స్ వచ్చినాయి అనమాట. ఇక సంబంధించిన ఒప్పందాల విషయంలో, ఒక అంతర్జాతీయ సంబంధాల విషయంలో, వాణిజ్యాన్ని అభివృద్ధి చేసుకునే విషయంలో ఒక ప్రోటోకాల్ డాక్యుమెంట్స్. వాషింగ్టన్ డిక్లరేషన్ అని చెప్పేసి ఒకటి వచ్చిందండి. వాషింగ్టన్ డిక్లరేషన్ దక్షిణ కొరియా అమెరికా దేశాల మధ్య జరిగింది. వాషింగ్టన్ డిక్లరేషన్ ఒకవేళ నార్త్ కొరియా దక్షిణ కొరియాపై దాడి చేస్తే నేనున్నానని చెప్పడం అనమాట. ఎవరు? అమెరికా సహాయం చేస్తుంది అనమాట. ఇదే వాషింగ్టన్ డిక్లరేషన్. వాషింగ్టన్ డిక్లరేషన్ ఉంటుంది అండ్ వాషింగ్టన్ ట్రీటీ ఉంటుంది. వాషింగ్టన్ ట్రీటీ అనేది ఏంటంటే నాటో ఏర్పడడానికి కావాల్సిన ఒప్పందం. అంటే 1949లో నాటో ఏర్పాటు చేశారు, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ నాటో ఏర్పడడానికి జరిగినటువంటి సమావేశమే, ఆ సంతకాల సేకరణని మనం ఏమంటామంటే అది వాషింగ్టన్ ట్రీటీ అంటాం. మన నాటో చాలా న్యూస్లో ఉంది కదండి. అట్లా మనకు నాటో అనేది ఏ సంబంధించిన సమావేశంలో ఏర్పాటు చేయబడిందంటే నాటో వాషింగ్టన్ ట్రీటీ అనే ఒక సంబంధించిన ఒప్పందం కారణంగా ఏర్పాటు చేయబడింది. సో ఇలా నేపథ్యాన్ని గమనించాలి. ఓకేనండి. ఇక నెక్స్ట్ వచ్చేసి అమెరికా అంటున్నాం. అమెరికా ఇంకొక చిన్న విషయం మనకు న్యూస్లో ఉంది. దక్షిణ కొరియా దగ్గర యాంటీ మిజైల్ సిస్టమ్స్ చాలా ఉన్నాయండి. అంటే ఏదైనా మిజైల్ వచ్చినప్పుడు, ఆ మిజైల్స్ దాడి చేసినప్పుడు దాడిని తిప్పికొట్టడానికి ఉండేదాన్ని యాంటీ మిజైల్ సిస్టమ్ అంటాం. యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్. ఈ యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టంలో సీడోమ్స్ ఉన్నాయి, ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఇందులో మనకి ఒకటి ఉందండి, ఏంటంటే అది డేవిడ్స్ స్లింగ్ అంటామండి. డేవిడ్స్ స్లింగ్ అండి. ఇదొక స్లింగ్, యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్. ఇది ఎవరు అభివృద్ధి చేశారు? ఈ యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఎవరు అభివృద్ధి చేశారంటే ఇది ఇజ్రాయెల్ వాళ్ళు అభివృద్ధి చేశారండి. ఇజ్రాయెల్ వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి దీన్ని ఫిన్లాండ్ వాళ్ళు కొనుగోలు చేసుకోవాలనుకున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో మనకి అమెరికాలో వచ్చినటువంటి కొన్ని ఒప్పందాల కారణంగా ఏంటంటే అమెరికా కొన్ని రక్షణ ఒప్పందాలను ఆమోదం వేయాలి. మనం కూడా అంతే కదా. ఇప్పుడు మనం S-400 అనే మిజైల్ని రష్యా నుండి తీసుకున్నాము, కానీ అమెరికా దీనిపైన మనకి ఏం చేసినా ఒప్పుకుందనమాట. ఎందుకోసం కార్డ్స్ అనే చట్టం ఉంది, కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీ త్రూ శాంక్షన్ యాక్ట్ ఏది అగ్రిమెంట్ ఉందో దాని ప్రకారం ఏంటంటే రాసుకునే ప్రయత్నం చేద్దాం. కార్డ్స్ అంటారు. కార్డ్స్ అంటే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్ యాక్ట్ అని చెప్పేసి అంటాం. 2017 వచ్చింది. దీని ప్రకారం ఏంటంటే కొన్ని రక్షణ ఒప్పందాలను ఏం చేయాలంటే అగ్రిమెంట్స్ని అమెరికా ఆమోద ముద్ర వేయాలి. ఆమోద ముద్ర వేసింది సందర్భంలోనే మనని కార్డ్స్ నుండి మినహాయింపు చేయడం ద్వారా ఇప్పుడు మనం రష్యా నుండి S-400 మిజైల్ కొనుగోలు చేసుకున్నాం. అందుకే చాలా ఎగ్జామ్లు అడిగాడు, భారత్ S-400 మిజైల్ని ఏ దేశం కొనుగోలు చేసిందంటే రష్యా. కార్డ్స్ అంటే కూడా అబ్రివేషన్ అడిగాడు, కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీ త్రూ శాంక్షన్ యాక్ట్ అంటాం. యాక్ట్ అంటే చట్టం తీసుకొచ్చింది కాబట్టి అప్పుడు డొనాల్డ్ ట్రంప్ అప్పుడు అమెరికాకు అధ్యక్షుడు, ప్రజెంట్ అంటే జో బైడెన్. ఇలాంటి నేపథ్యంలో ఇజ్రాయెల్ వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి ఈ మిజైల్స్ యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్, అంటే మిజైల్స్ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే విధంగా ఉన్నటువంటి సిస్టమే యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ అయినటువంటి డేవిడ్స్ స్లింగ్ని ఇజ్రాయెల్ అభివృద్ధి చేస్తే ఫిన్లాండ్ కావాలని కోరుకుంటే ఈ విషయంలో అమెరికా ఏం చేసిందంటే ఇక్కడ ఆమోద ముద్ర వేయడం జరిగిందనమాట. అంటే ఈ అగ్రిమెంట్కి
ఇది మనకు ఒక ఇంపార్టెంట్, అది ఒక న్యూస్లో ఉంది. ఫిన్లాండ్ అంటే మనకు తెలుసు ఫ్రెండ్స్, మనకి 1000 సరస్సుల దేశం, ద ల్యాండ్ ఆఫ్ ది 1000 లేక్స్ అని చెప్పేసి అంట. ఇక నెక్స్ట్ వచ్చేసి మరి ఇజ్రాయెల్ గురించి చెప్పినట్లయితే ఇప్పుడు సో ఇజ్రాయెల్ ఇటీవల కాలంలో ఆ దేశ సుప్రీంకోర్టులో ఆ దేశ సుప్రీంకోర్టు కావాల్సినటువంటి కొన్ని అధికారాలని లిమిట్ చేశారనమాట. అంటే సుప్రీంకోర్టు అనేది అధికారాల పరిధిని కొంచెం మినహాయింపించారు. ఆ చట్టం అనేది, ఆ రిఫార్మ్స్ అనేది ఇజ్రాయెల్ పార్లమెంట్ ఆమోద ముద్ర తెలిసింది. ఇటీవల కాలంలో ఏ దేశంలో సుప్రీంకోర్టు అధికారాలను తగ్గిస్తూ చేసినటువంటి బిల్ అనేది ఒక దేశంలో కొంచెం వివాదాస్పదమైంది, అదంటే ఇజ్రాయెల్ దేశం అనమాట. ఇజ్రాయెల్ దేశ పార్లమెంట్ ఏదని నెసెట్ ఇది ఆమోద ముద్ర వేయడం జరిగింది అనమాట, ఇజ్రాయెల్ దేశ పార్లమెంట్. అట్లా మనకి ఇంపార్టెంట్, సుప్రీంకోర్టు అధికారాలని కొన్ని తగ్గించింది అనమాట. లిమిట్ ద సుప్రీంకోర్టు పవర్స్ అనమాట, లిమిటేషన్ విధించింది. ఎవరు విధించారు? ఆ దేశ పార్లమెంటు, ఇజ్రాయెల్ దేశ పార్లమెంట్ పేరు ఏం పేరు? నెసెట్. ఇజ్రాయెల్ దేశ ప్రధానమంత్రి, ఇజ్రాయెల్కి సుదీర్ఘకాలం పాటు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నవాడు, ద లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ టు ది ఇజ్రాయెల్, బెంజమిన్ నెతన్యాహు. సో హూ బిలాంగ్స్ టు లిక్విడ్ పార్టీకి చెందిన వారి బెంజమిన్ నెతన్యాహు. సో ఇట్లా మనకు ఇంపార్టెన్స్ ఉంటాయండి. ఒక కరెంట్ అఫైర్స్ని ఇలా కూడా మనం ఎగ్జామ్ పాయింట్ టేబుల్ ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి గతంలో డిస్కస్ చేసినాక నిన్న మళ్ళీ పార్లమెంట్ ఒక చర్చకు వచ్చింది. అంటే మినిస్ట్రీ ఆఫ్ ది ఎర్త్ సైన్సెస్, కేంద్ర భూ పరిజ్ఞాన మంత్రిత్వ శాఖ. సో ప్రజెంట్ కిరణ్ రిజిజు దానికి మంత్రిగా ఉన్నారు. సో కేంద్ర భూ పరిజ్ఞాన మంత్రిత్వ శాఖ ఎవరైతే మనకు వారు ఒక సమాధానం ఇచ్చింది అనమాట. దేశంలో సో ఐఎండి అంటే భారత వాతావరణ శాఖ 1875లో ఏర్పాటు చేయబడే సంస్థ ఐఎండి, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్, భారత వాతావరణ శాఖ ఈ ఎండలు ఎలా ఉంటున్నాయని చెప్పేసి ప్రజలకు తెలియజేయడం. అంటే ఇప్పుడు ఎట్లయితే వర్షం వచ్చినప్పుడు ప్రమాద హెచ్చరిక సూచీలు, లేదా ఇప్పుడు భద్రాచలం దగ్గర ఇట్లా రెండో ప్రమాద హెచ్చరిక సూచి, లేకపోతే ఎల్లో అలర్ట్ ఇట్లా విధిస్తున్నారు కదా, లైక్ దట్ ఇక్కడ కూడా వర్షాలు వచ్చినప్పుడు ఎట్లయితే అట్లా చేస్తున్నామో, సైక్లోన్స్ వచ్చినప్పుడు అట్లా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎండాకాలంలో కూడా ఎండలు ఎలా వస్తున్నాయి అని చెప్పేసి, ఈరోజు ఎలా ఉండబోతుందని చెప్పేసి ఇలా ఒక సంబంధించినటువంటి ఒక కలర్ కోడ్తో చెప్పబోతున్నారు అనమాట అలర్ట్ని. అందులో మొత్తం దీన్ని మనం ఏమంటామంటే ఈట్ ఇండెక్స్, ఐఎండి ఇప్పుడు ఈట్ ఇండెక్స్ని విడుదల చేయబోతుంది అనమాట త్వరలోనే భారత వాతావరణ శాఖ. అందులో కలర్ కోడ్స్ ఉంటాయి, అంటే అలర్ట్స్ అనమాట. ఇవన్నీ కలర్ కోడ్స్, ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి అనమాట. ఇప్పుడు మనం కూడా ఎప్పుడైనా వాతావరణ శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్ చూడండి, ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడు కలర్ కోడ్స్ ఉంటాయి మనకు. ఇట్లా కూడా ఇప్పుడు ఒక టెంపరేచర్ విషయంలో, హీట్ విషయంలో కూడా మనకు ఒకటి అట్లా రాబోతున్నాయి అనమాట. ఒకటి ఇందులో గ్రీన్ కలర్ కోడ్ ఇచ్చింది అనుకోండి, ఒక రకంగా ఉంటుంది వాతావరణం. అంటే అక్కడ ఎంత ఉండబోతుందని అంచనా వేయచ్చు అనమాట. అంటే 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కన్నా తక్కువ, లెస్ దెన్ ద 35 degrees ఆఫ్ ది సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది అప్పుడు ఈరోజు గ్రీన్ కలర్ కోడ్ ఇస్తారనమాట మనకు అంచనా మనం తెలుసుకోవడానికి. ఎల్లో అంటే ఐఎండి భారత వాతావరణ శాఖ ఎల్లో ఒక కలర్ కోడ్తో ఇచ్చింది అనుకోండి, అంటే దాని అర్థం ఏంటంటే ఈరోజు ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్ నుండి 45 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉండబోతుందని. అలా కాకుండా ఆరెంజ్ కలర్ కోడ్తో ఇచ్చింది అనుకోండి, ఆ రోజు ఉష్ణోగ్రత ఎంత ఉండబోతుందంటే 46 degrees సెల్సియస్ టు ది 55 degrees సెల్సియస్. ఇక గ్రీన్ అయిపోయింది, ఎల్లో అయిపోయింది, ఆరెంజ్ ఏముంటుంది రెడ్. ఇక రెడ్ చూడండి, ఈ రెడ్ ఉందనుకోండి మనకు 56 degrees సెల్సియస్ ఎబో, అంటే 56 డిగ్రీల పైన, అంటే 55 డిగ్రీల లోపు కానీ, అంటే 46 నుండి 55 డిగ్రీల మధ్య ఆరెంజ్, 55 డిగ్రీల సెల్సియస్ పైన ఉందనుకోండి, పైన ఉష్ణోగ్రత టెంపరేచర్, అది రెడ్ కలర్ కోడ్గా, రెడ్ అలర్ట్గా చెప్పవచ్చు అనమాట. ఇది మనకు ఖచ్చితంగా రాబో పోటీ పరీక్షలు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో ఈరోజు జరిగిన కరెంట్ అఫైర్ అంటే మనం డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్గా చెప్పవచ్చు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్షభస్ సార్ ఆన్లైన్ క్లాసెస్ యాప్. ఆగస్టు 5 మరియు 6, 2023 నాటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ ఇంపార్టెన్స్ ఉందండి. ఆగస్టు 6 ఇంపార్టెన్స్ ఉంది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఆగస్టు 6, 2023 ఇంపార్టెన్స్ ఏంటంటే, సో మనకి హిరోషిమా డే అండి. హిరోషిమా డే ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం మనము హిరోషిమా దినోత్సవం జరుపుకుంటాం ఆగస్టు 6న. కారణం ఏంటంటే 1945 ఆగస్టు 6న
జపాన్లోని ఓకేనా జపాన్లోని హీరోషిమా నగరం పైన అమెరికా లిటిల్ బాయ్ అనే ఒక ఆటం బాంబుని డ్రాప్ చేసిందనమాట. సో మళ్ళీ హీరోషిమా పైన తర్వాత నెక్స్ట్ ఆగస్టు 9 కూడా లింక్ ఉందండి ఇక్కడ. ఆగస్టు 9 2023న మనం జరుపుకునే దినోత్సవం నాగసాకి దినోత్సవం. ఇదే అంటే 1945 సంవత్సరంలో ఆగస్టు 9న జపాన్లోని మరి మరొక నగరం నాగసాకి పైన ఇక్కడ కూడా ఒక అమెరికా ఆటం బాంబ్ని జారవిడ్చడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ ఈ 2 ఇంపార్టెన్స్ ఉన్నాయి. అయితే ఎందుకు మరి ఇక్కడ జరిపిందంటే ఇది ఒక జపాన్ అమెరికాలోని పెరల్ హార్బర్ పైన దాడి చేసిందనమాట రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో. సో ఈ రెండవ ప్రపంచ యుద్ధానికి ముగింపు ఇది పలికిందనమాట. ఏది అమెరికా పలికింది ఏంది జపాన్ పైన దాడి చేయడం ద్వారా. జపాన్లోని ఈ హీరోషిమా నగరం పైన అండ్ నాగసాకి ఈ నగరం పైన హీరోషిమా నగరం పైన లిటిల్ బాయ్ అనే ఒక అణుబాంబును జారవిడిచింది అమెరికా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాగసాకి పైన ఫ్యాట్ మ్యాన్ అనే ఒక అణుబాంబుని జారవిడ్చడం జరిగింది అనమాట. ఇది ఆటం బాంబు అనమాట. ఇవి చాలాసార్లు ఎగ్జామ్లు అడిగాడు. ఈసారి ఎందుకు ఇంత ఇంపార్టెంట్గా చెప్తున్నాం అంటే బికాస్ హీరోషిమా మనకు న్యూస్లో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. హీరోషిమా ఎలా న్యూస్లో ఉందంటే 49వ బాగా గమనించండి 49వ ఓకేనా ఇది మనకు సమావేశం అండి అభివృద్ధి చెందిన దేశాలు. ఇది G7 కూటమి సమావేశం G7 సదస్సు 49th G7 సదస్సు G7 సమిట్ ఎక్కడ జరిగిందంటే ఈసారి 2023 సదస్సు హీరోషిమా నగరంలో జపాన్లోని హీరోషిమా నగరంలో జరిగింది. ఆ నేపథ్యం ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో మరి అక్కడ అంటే G7లో మనకి అభివృద్ధి చెందిన దేశాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు అయినటువంటి అమెరికా, కెనడా, UK, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలు ఉన్నాయి. మరి ఈ సదస్సుకి ఓకేనా ఆ G7 దేశాల ప్రతినిధులతో పాటుగా G5 దేశాధినేతలు కూడా హాజరయ్యారు. G5 దేశాధినేతలు అంటే ఏంటంటే ద కంట్రీస్ విచ్ టు ట్రయింగ్ యాజ్ ఏ ఒక మెంబర్షిప్ ఇన్ G7 అంటే G7 కూటమిలో సభ్య దేశాలుగా ప్రయత్నిస్తున్నటువంటి కూటమిని G5 అంటాం. సో అందులో మన భారతదేశం కూడా ఉందండి. సో ఇది మనకి ఒక ఇంపార్టెన్స్ అంటే సౌత్ కొరియా, బ్రెజిల్, ఇండియా, మెక్సికో, తర్వాత ఏంటండి చైనా. సో ఇలా మొత్తం కూడా 5 దేశాలు అనమాట. సో ఈ 5 దేశాలు సో G5 కూటమిలో ఉన్నాయి. దీనికి మన భారతదేశం కూడా దీనికి ఈ సదస్సుకు ఇన్వైట్ చేయడం జరిగింది, వెళ్ళడం జరిగింది. ఈ సదస్సు ఒక విషయం జరిగిందండి. ఇదే హీరోషిమా నగరంలో పరిణామం ఏంటంటే ఇక్కడ హీరోషిమా నగరంలో గాంధీ కాంస్య విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగిందండి, గాంధీ విగ్రహాన్ని. కాబట్టి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేత హీరోషిమాలో గాంధీ కాంస్య విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. సో ఆ పాయింట్ మనకి ఇక్కడ ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక నెక్స్ట్ మరికొంత సమాచారం మనం డిస్కస్ చేద్దామండి. అఫ్ కోర్స్ 50వ G7 సదస్సు మనకి ఇంపార్టెన్స్ 2024లో ఇటలీలో నిర్వహించబోతున్నారు. ఈ జపాన్ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి జపాన్ మనకు న్యూస్లో ఉంది ఇటీవల కాలంలో. జపాన్లో మరి ఫుకుషిమా అని చెప్పేసి ఒక అణువిద్యుత్ కేంద్రం ఉండేది. 2011 మార్చి 11 అక్కడ సునామీ రావడం చేత అక్కడ అణుపదార్థం అంతా ధ్వంసం అయిపోయింది. ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి ఫుకుషిమాలో ఉన్నటువంటి భద్రతా సిబ్బంది వాళ్ళు డ్రమ్లలో నిలబెట్టారు. అది ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉన్న బాగుంటుంది కాబట్టి దాన్ని ఇప్పుడు సముద్రంలో విడిచాలని చెప్పేసి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకటించింది. అలాంటి నేపథ్యంలో చైనా, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, కుకుదీవులు ఇలాంటి సంబంధించినటువంటి దేశాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. అట్లా మనకు జపాన్ మనకు న్యూస్లో ఉంది. జపాన్ ప్రస్తుత ప్రధాని ఎవరండి వారు? ఫుమియో కిషిదా. జపాన్ ప్రధానమంత్రి ఎవరండి? ఫుమియో కిషిదా. మరో ఇంపార్టెంట్ చూసుకోవాలి ఇక్కడ, జపాన్కి వీరు 100వ ప్రధాని ఫుమియో కిషిదా. మరి మరొక విషయం ఇక్కడ ఏంటంటే జపాన్కి జపాన్ ఒక విషయం చూసినట్టయితే ఇక్కడ 2 సార్లు ఒలింపిక్ క్రీడలు నిర్వహించిన దేశం కూడా జపాన్, 1964 అండ్ 2021. జపాన్ పాత పేరు వచ్చేసి నిప్పన్, జపాన్ కరెన్సీ వచ్చేసి యెన్, జపాన్ పార్లమెంట్ పేరు వచ్చేసి డైట్, ద ల్యాండ్ ఆఫ్ ది
రైజింగ్ సన్ కంట్రీ, సూర్యుడు ఉదయించే దేశం అని చెప్పేసి కూడా జపాన్ను పిలుస్తాం. ఒక అంశం వచ్చినప్పుడు ఇలా డిస్కస్ చేసుకోవడం ద్వారా మనకు మరింతగా ఒక కాంపిటేటివ్ ఓరియంటెడ్గా మనం వెళ్తాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఆగస్టు 6 చూసారు. ఒకసారి మనం దీన్ని ఒకసారి ఒక కాన్సెప్ట్ ఆధారితంగా నేర్చుకోవాలి. సో చెప్పడం జరిగింది మీకు కూడా ఏంటంటే, మళ్ళీ మీరు మరీ సంబంధించినటువంటి ఒక కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అవసరం లేకుండా మన యాప్ ద్వారానే పూర్తిగా సమాచారం పొందడం దీని యొక్క బాధ్యత. అందుకోసమే ప్రతి అంశం పైన మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆగస్టు 6 మరొక ఇంపార్టెన్స్ ఉందండి. ఏముంది అంటే ఇక్కడ సో మనకి ఒక తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నియామకాలు, నిధులు అనే విషయం ద్వారా తెలంగాణ సమాజానికి ఎంతో అవగాహన కల్పించిన వ్యక్తి మరి మన ప్రొఫెసర్ జయశంకర్ సార్. వారి యొక్క జయంతి ఆగస్టు 6. తెలంగాణ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలండి. ఆగస్టు 6 యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే సో ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క జయంతి అండి. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి. సో మరి ఇంకొక విషయం గమనించాలి ఇక్కడ, వీరి పేరు పైన ఈసారి ప్రత్యేకత ఒకటి ఉందండి. గతంలో కూడా చెప్పుకున్నాం, తెలంగాణ ఎగ్జామ్స్కి పోయే వాళ్ళు ఇది ఇంపార్టెంట్. ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పైన ప్రొఫెసర్ జయశంకర్ అవార్డుని ఏర్పాటు చేశారు. ఈ అవార్డుని ఒక ఆచార్య ఎన్ గోపి పొందడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆగస్టు 6 మరొక ఇంపార్టెన్స్ ఉందండి. ఆగస్టు 6 యొక్క మరో ఇంపార్టెన్స్ ఏంటంటే సుష్మా స్వరాజ్ గారి యొక్క వర్ధంతి కూడా ఈరోజు అండి. సుష్మా స్వరాజ్ వర్ధంతి గుర్తుపెట్టుకోండి. వీరి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సుష్మా స్వరాజ్ అంటే సో కేంద్ర విదేశాంగ మంత్రిగా పనిచేశారు. అంతకన్నా ముందు వారు కేంద్ర మంత్రిగా వివిధ హోదాలో పనిచేశారు. దానికన్నా ముందు అంటే అతి చిన్న వయసులో ఒక రాష్ట్రానికి మంత్రిగా కూడా పనిచేశారు. అప్పుడు హర్యానా రాష్ట్రానికి మంత్రిగా పనిచేశారు 25 ఇయర్స్లోనే. తర్వాత ఇంకొక ఇంపార్టెన్స్ ఉందండి, ఢిల్లీకి ముఖ్యమంత్రిగా కూడా వారు పనిచేశారండి. ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన తొలి మహిళ అంటే సుష్మా స్వరాజ్ గారి. ఢిల్లీకి ఎక్కువ కాలం పాటు పనిచేసిన మహిళ అంటే షీలా దీక్షిత్. ప్రజెంట్ ఢిల్లీ ముఖ్యమంత్రి అంటే అరవింద కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినవారు. అలా నేపథ్యాన్ని చూసుకోవాలి. అట్లా మనకి సుష్మా స్వరాజ్ గారికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఇక నెక్స్ట్ మరికొన్ని సంబంధించిన కరెంట్ అఫైర్స్ మరి ఈ సెషన్లో చూద్దామండి. సో ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ సో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అండ్ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ స్టడీ ఇన్ ఇండియా SII అనే ఒక పోర్టల్ని విడుదల చేయడం జరిగింది. ఒక యాప్ను ప్రారంభించడం జరిగింది. SII పోర్టల్, ఒక వెబ్ పోర్టల్, ఒక యాప్. SII అంటే ఇక్కడ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కాదండి. సో మరి SI అని చెప్పేసి అంట. మరి SI అంటే ఇప్పుడు తెలంగాణలో SI ఫలితాలు విడుదల చేయడం జరిగింది. అది రేపటి నుండి మొత్తం అవైలబుల్గా ఉండబోతున్నాయి. సో మరి ఎలాంటి నేపథ్యం, సో మన వాళ్ళు చాలామంది కూడా ఏదో సక్సెస్ఫుల్ కావడం జరిగింది. సో మనకు కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా చాలా చేయడం జరిగింది. సో మరి అది వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది. సో అయితే ఇంకా ఇలాంటి నేపథ్యంలో SII అంటే అర్థమైందంటే ఇక్కడ స్టడీ ఇన్ ఇండియా అంటామండి. స్టడీ ఇన్ ఇండియా అంటే మన భారతదేశంలో ఆ విధంగా చదువుకోవాలి. స్టడీ ఇన్ అబ్రాడ్ అనేవాళ్ళు ఇప్పుడు కూడా అంటారు తెలుసా. స్టడీ ఇన్ అబ్రాడ్ చాలామంది వెళ్తున్నారు, అమెరికాకి, కెనడాకి, లండన్కి. మొన్నటి వరకు అయితే ఉక్రెయిన్లో కూడా మీరు చూశారు కదా, MBBA చేయడానికి వెళ్ళారు. కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళందరూ మళ్ళీ ఆ విధంగా బుట్ట సర్దుకొని మళ్ళీ వచ్చారు ఇక్కడ MBBS వాళ్ళు. 18,000 మంది పోయారు అక్కడ. మనం అప్పుడు ఆపరేషన్ గంగా అనే పేరుతో అక్కడ చిక్కున్నటువంటి వాళ్ళని తీసుకురావడం జరిగింది, ఆపరేషన్ గంగా అనే పేరుతో. సో ఇట్లా నేపథ్యం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మరి స్టడీ ఇండియా ఇప్పుడు మనం విదేశాలు చూడడం కాదు, విదేశాల వాళ్ళు కూడా మన భారతదేశంలో చదవాలనుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకోసం అంటే మీకు ఒకసారి ఏంటంటే మీకు కూడా గుర్తుంది, మన IIT మద్రాస్. సో మరి మద్రాస్ యొక్క ఒక క్యాంపస్ ఇటీవల కాలంలో టాంజానియా దేశంలోని జాంజిబార్లో ఏర్పాటు చేస్తున్నారు. IIT ఢిల్లీ యొక్క క్యాంపస్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు తెలుసా అండి మై డియర్ ఫ్రెండ్స్? అబుదాబిలో ఏర్పాటు చేస్తున్నారు. UAEలోని అబుదాబిలో ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ పాయింట్ కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. రాబో పోటీ పరీక్షలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అవి. ఇట్లా ఈ స్థాయికి వచ్చినాం. సో మనకి ఇక్కడ అంటే మనకు పురాతన కాలంలో కూడా ఏన్షియంట్ టైంలో కూడా మన విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. మనకి నలంద విశ్వవిద్యాలయం ఇలా చాలా వాటిలలో విదేశం నుంచి వచ్చేవారు. మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళినాం, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ వస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించింది మన భారతదేశం.
గుర్తించింది ఇప్పుడు మన కేంద్ర విద్యాశాఖ అండ్ కేంద్ర విదేశాంగ శాఖ. ఎందుకు విదేశాంగ శాఖ అంటే విదేశాలు మన నుండి అక్కడికి వెళ్ళినా అక్కడ నుండి ఇక్కడికి వెళ్ళినా ఇలాంటి బాధ్యత చూసుకుంటుంది విదేశాంగ శాఖ అనమాట. అంటే వీసాలు ఇవ్వాలి, ఎంబసీలలో ఇవన్నీ ఉండాలి కదండి ఈ సౌకర్యాలు. అలాంటి నేపథ్యంలో మరి ఈ స్టడీ ఇన్ ఇండియా పోర్టల్ ఏం చేస్తారంటే ఎలా వీసా పొందాలి, బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయి, ఇలాంటి విషయాలపైన వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. విదేశీయులు మన భారతదేశంలో విదేశీ విద్యార్థులు ఒక ఫారిన్ స్టూడెంట్స్ మన ఇండియాలో చదవాలంటే ఎలాంటి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలి, ఎలా వీసా పొందాలి, ఇలాంటి అన్ని విషయాల గురించే స్టడీ ఇన్ ఇండియా అనే ఒక పోర్టల్ని ఏర్పాటు చేశారు. దేనికి ఇట్లా చేసిరంటే సో ఇక్కడ NEP 2020 ప్రకారం అండి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 జాతీయ విద్యా విధానం 2020 మనకి ఏం చెప్తుందంటే సో మనకి మన విదేశాలకు వెళ్ళడమే కాదు, విదేశాల వాళ్ళు కూడా మన భారతదేశానికి రావాలనుకుంటున్న సందర్భం ఉంది. అలాంటి విధంగా కూడా మనకి ఒక ప్రోత్సాహం వాళ్ళకి ఇవ్వాలి. దీని ద్వారా ఏమైందంటే మనకి ఏంటంటే వీళ్ళందరూ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయం మన యొక్క భారతదేశంలో ఉన్న విద్యా వ్యవస్థ పైన వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. మనకు ఇంకా ఇలాంటి కొంచెం మాకు తెలుసు అనమాట. మనకి ఎందుకో ప్రాచీన కాలం నుండి మనం ఎలా ఉన్నాం, ఇలాంటి అన్ని విషయాలపైన వాళ్ళు కూడా చదవచ్చు. ఇంకా సాంస్కృతిక విద్యా సంబంధాలు కూడా మెరుగుపడతాయి. సో ఆ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకేనండి. సో ఇదొక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాలి. యాక్చువల్గా ఇది స్టడీ ఇన్ ఇండియా అనే కార్యక్రమం 2018 ప్రారంభించారు. కానీ 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఇలా ప్రోత్సాహం ఇస్తుంది కాబట్టి ఈసారి వెబ్ పోర్టల్ కూడా ప్రారంభించడం జరిగింది. ప్రజెంట్ కేంద్ర విద్యాశాఖ మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అండ్ మినిస్ట్రీ ఫర్ ది స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రీనర్షిప్, సో కేంద్ర నైపుణ్య అభివృద్ధి శాఖ మంత్రి కూడా ఎవరండి, ధర్మేంద్ర ప్రధాన్. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ ది ఎక్స్టర్నల్ అఫేర్స్ ఆర్ ఫారిన్ మినిస్టర్ వచ్చేసి సుబ్రహ్మణ్య జయశంకర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెన్స్ విషయం అండి. ఇక నెక్స్ట్ ఇంకొక విషయం గమనించాలిగా, కరెంట్ ఎకనామీ సంబంధించిన విషయాలండి. సో మరి కరెంట్ ఎకనామీ సంబంధించిన విషయాలు మనం చూస్తే మన భారత ప్రభుత్వం ఈ వివిధ సంస్థలకి ఏదైతే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వాటిలోనే సంబంధించినటువంటి ఒక కాంపిటీషన్ ఇవ్వాలి. సంస్థలన్నీ కూడా రిలియంట్గా అంటే ఇండిపెండెంట్గా అవి వెళ్ళాలి అనే ప్రధానమైన ఉద్దేశంతోనే మనకేంటంటే మినీరత్న, మహారత్న, నవరత్న ఇలా కేటగిరీలు ఇస్తూ ఉంది. సో మరి ఇలాంటి నేపథ్యంలో రెండు సంస్థలకి ఇట్లా హోదా కట్టబెట్టారండి. ఒకటి ఏంటంటే ఒక సంస్థ వచ్చేసి ఇక్కడ ఆయిల్ ఇండియా లిమిటెడ్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ అని ఒక సంస్థ ఉందండి. ఆయిల్ ఇండియా లిమిటెడ్కి గతంలో ఎలాంటి హోదా ఉండేదంటే ఎలాంటిది ఎలా హోదా ఉండేది, నవరత్న హోదా ఉండేది. ఈ నవరత్న హోదా నుండి సో దీనికి ఇప్పుడు ఎలాంటి హోదా ఇచ్చారంటే మహారత్న హోదా ఇచ్చారు. మహారత్న హోదా ఇచ్చారంటే సో ఇలాంటి సంస్థలకి స్టాక్ మార్కెట్లో లావాదేవీలు జరపాలి, నవరత్న హోదా ఉండాలి, ఒక వార్షిక టర్నోవర్ అనేది 2,500 కోట్లు ఉండాలి ప్రతి సంవత్సరం. అంటే లాభం ఉండాలన్నమాట. టర్నోవర్లో లాభం ఇది గుర్తుపెట్టుకోండి, వార్షిక నికర లాభం నెట్ ప్రాఫిట్ అనేది సంవత్సరానికి 2,500 కోట్లను ఉండాలి. లేకపోతే 3 సంవత్సరాల పాటుగా యావరేజ్గా యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది 10,000 కోట్లను ఉండాలి. ఇలాంటి వాటికి ఉంటే మనకి నవరత్న హోదా ఉంటే దాని నుండి ఏం చేస్తారు, మహారత్నంగా మారుస్తారు. మన ఎకనమీ సార్ వాళ్ళు కూడా చెప్తారు ఈ సమయం, మన సార్ వాళ్ళు మనకి గొప్పగా. కానీ మనమైతే ఇట్లా గుర్తుపెట్టుకోవాలండి. ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఇటీవల కాలంలో ప్రభుత్వం చేత ఈ క్రింది ఏ సంస్థ నవరత్న నుండి మహారత్న హోదా పొందిందంటే సో ఆయిల్ ఇండియా లిమిటెడ్. OVL అనే సంస్థ కూడా ఉందండి. అంటే ONGC విదేశీ లిమిటెడ్ అనే సంస్థ ఉంటుంది. విదేశీ లిమిటెడ్, ONGC అండ్ ONGC విదేశీ లిమిటెడ్ 2 సంస్థలు ఉంటాయండి. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ విదేశీ లిమిటెడ్ సంస్థ. ఇది గతంలో దీనికి మినీరత్న హోదా ఉండేదండి. మినీరత్న హోదా ఉండింది. దీనికి ఏం చేశారంటే మినీరత్న హోదా నుండి దీన్ని నవరత్న హోదాగా మార్చారు. నవరత్న హోదా తర్వాత ఇక్కడ వచ్చే ఆదాయాన్ని బట్టి దాని టర్న్ ఓవర్ని బట్టి మళ్ళీ నవరత్న నుండి ఏం చేస్తారు, మహారత్నగా మారుస్తారు. సో ఈ పాయింట్ మనం గమనించాల్సిన, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. సో ఇప్పుడు ఆయిల్ ఇండియా లిమిటెడ్ అనేది మహారత్న అవార్డు, మహారత్న గుర్తింపు పొందినటువంటి ఎన్నో సంస్థ అంటే 13వ సంస్థ.
ఓఎన్జీసీ విదేశీ లిమిటెడ్ నవరత్న హోదా పొందినటువంటి ఎన్నో సంస్థ అంటే 14వ సంస్థ. ఈ పాయింట్స్ కూడా ఇంపార్టెంట్ అండి, బాగా గమనించాలి. ఈ మహారత్న అనే హోదాని అయితే 2019 నుండి ఇస్తున్నారు వివిధ సంస్థలకి. నవరత్న హోదాను మాత్రం 1997 నుండి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇట్లా మనకు ఇట్లా కూడా అడిగే అవకాశం ఉంటుంది. అంటే ఈ 3 అంటే మినిరత్న కంపెనీగా ఉండి సో 3 సంవత్సరాల కాలంలో ఒక అద్భుతమైనటువంటి ఏదైతే ఒక వివిధ సంస్థలతో మెమోరాండమ్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ అలాంటి వాటికి తీసుకున్న వాళ్ళకి ఏం చేస్తారంటే నవరత్న హోదా అనేది ఇస్తారు. ఇప్పుడు మహారత్న అవార్డు పొందిన వాటిలో చూస్తే ఒక బిహెచ్ఎల్ సంస్థ ఉంది, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అంటారు కదండి మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, కోల్ ఇండియా లిమిటెడ్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, నేషనల్ థర్మల్ ఒకన పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, ఓఎన్జీసీ లిమిటెడ్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఓకేనా, ఇలా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇలాంటి అన్ని సంస్థలు కూడా సో మనకి ఇక్కడ మహారత్న హోదా పొందడం అయితే జరిగింది ఇప్పుడు చెప్పినన్ని కూడా. మరి ఇలాంటి విషయాలను మనం చూసినట్లయితే ఇక్కడ మరి ఆయిల్ ఇండియా లిమిటెడ్ అనేది ఉంది, న్యూస్లో ఉంది కాబట్టి ఆయిల్ ఇండియా లిమిటెడ్ అనేది సో 1959లో ఏర్పాటు చేయబడేది. చాలామంది అనుకోవచ్చు ఆయిల్ ఇండియా లిమిటెడ్ మళ్ళీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒకటే. కాదండి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వేరే అండ్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ వేరే. ఆయిల్ ఇండియా లిమిటెడ్ ప్రధాన కార్యాలయం వచ్చేసి అస్సాంలో ఉందండి, అస్సాంలోని దులియాజాన్లో ఉంది ఆయిల్ ఇండియా లిమిటెడ్ కార్యాలయం. సో ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. కానీ ఒక కరెంట్ ఎకనామీ విషయంలో ఈ చెప్పినటువంటి పాయింట్స్ ఇటీవల కాలంలో ఒక ఆగస్టు 2023లో ఈ క్రింది ఏ 2 సంస్థలు ఒక నవరత్న నుండి మహారత్నకు వెళ్ళాయి అనే సంస్థ అంటే ఆయిల్ ఇండియా లిమిటెడ్. మినీరత్న నుండి నవరత్నకు ఆ విధంగా గుర్తింపు పొందిన సంస్థ వచ్చేసి ఓఎన్జీసీ విదేశీ లిమిటెడ్ సంస్థల గుర్తింపు పొందడం అయితే జరిగింది అనమాట. ఇది ఒక ఇంపార్టెన్స్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది ఓకేనండి. చాలా ఓకేనా. ఇంకొక విషయం గమనిద్దాం, ఇక మరికొంత సమాచారం చూద్దామండి. సో ఇక మనకు గూకేష్ మనకు స్పోర్ట్స్ అప్డేట్లలో మనం చూసినట్లయితే గూకేష్ మనకు న్యూస్లో ఉన్నాడండి, డి గూకేష్. సో డి గూకేష్ ఎలా న్యూస్లో ఉన్నారంటే వీరు చిన్న వయసులోనే భారత చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందడం జరిగింది. ఇంతవరకు మన భారతదేశంలో మన చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన వారు 83 మంది. 83వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఇటీవల గుర్తించబడ్డవాడు ఆదిత్య సామంత్. మరి ఆదిత్య సామంత్ 83వ చెస్ గ్రాండ్ మాస్టర్. ఈయనకన్నా ముందు 82వ చెస్ గ్రాండ్ మాస్టర్ మన తెలుగువాడు ఉప్పల ప్రణీత్ అనేవారు ఉన్నారు, ఉప్పల ప్రణీత్. వారికన్నా ముందు ఎన్ఆర్ విఘ్నేష్, తర్వాత సాయంతన్ దాస్ ఉన్నారు. సో ఎన్ఆర్ విఘ్నేష్ ఉన్నారు, విఘ్నేష్ అండ్ వీరికన్నా ముందు సాయంతన దాస్. వీళ్ళందరూ కూడా ఏంటంటే మనది ఇప్పుడు ఈ రీసెంట్గా ఒకరు బాగా గుర్తుపెట్టుకోండి, సాయంతన దాస్ అండి, సాయంతన దాస్ ఒకరు గుర్తుపెట్టి ఇక్కడ రాసింది చూడండి, సాయంతన దాస్ అండి కనబడుతుందండి, సాయంతన దాస్. సో ఇక్కడ రాసుకునే ప్రయత్నం చేద్దాం. సో సాయంతన దాస్ వీరు కూడా ఇటీవల కాలంలో గ్రాండ్ మాస్టర్ హోదా పొందారు. వీరితో పాటు గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన వారు ఎవరంటే విఘ్నేష్ ఇలా అంటే రీసెంట్గా పొందిన వారిని అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఇట్లా 83వ చెస్ గ్రాండ్ మాస్టర్ అయితే ఆదిత్య సామంత్, 82 ఉప్పల ప్రణీత్, వీరికన్నా ముందు సాయంతన్ దాస్ అండ్ విఘ్నేష్ ఉన్నారు. మరి డి గూకేష్ ఎందుకు ప్రత్యేకత ఉందంటే ఆగస్టులో వీరు 2023 అంటే ఈ రోజు నాటికి ఆగస్టు 2023లో వీరి యొక్క పాయింట్స్ ఉంటాయి కండి, వీటి ఎల్లో పాయింట్స్ అంటాం. వీరు సాధించినటువంటి పాయింట్స్ ఎంతకు వచ్చినాయంటే 2755.9 వచ్చిందండి. విశ్వనాథన్ ఆనంద్ వీరు కూడా మీకు తెలిసి చెస్ దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ 5 సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధించారు. వీరి యొక్క ఎల్లో పాయింట్స్ వచ్చేసి 2754 ఇలా వచ్చాయి. అంటే మీకు గమనించే ఉండండి చూడండి, అంటే ఒక 1.9 పాయింట్స్ ఎక్కువ ఎవరికి డి గూకేష్కి ఆగస్టు 5, 2023 నాటికి. ఇలాంటి నేపథ్యంలో విశ్వనాథన్ ఆనంద్ యొక్క రేటింగ్స్ని మన భారతదేశంలో ఇట్లా బ్రేక్ చేసేయండి. ఇప్పుడు నెంబర్ 1 అంటే మన దేశంలో ఇప్పుడు నెంబర్ 1 చెస్ ప్లేయర్ కావడం జరిగింది అనమాట. ఇది పాయింట్స్ విషయంలో, అంటే వీళ్ళకు హోదా ఉంటుంది కానీ పాయింట్స్ విషయంలో ఇప్పుడు మనకు రేటింగ్స్ లాగా ఒక ర్యాంకింగ్స్ లాగా ఇలా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ పాయింట్ గమనించాల్సిన అవసరం ఉంది. అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఫిడే అనే సంస్థ ఉంటుంది, అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఇచ్చినటువంటి ర్యాంకింగ్లో ఆగస్టు 5న ఇచ్చినటువంటి ర్యాంకింగ్లో ప్రపంచవ్యాప్తంగా ఈ పాయింట్స్ విషయంలో 9వ స్థానంలో గూకేష్ ఉండగా
10వ స్థానంలో విశ్వనాథన్ ఆనంద్ ఉన్నాడు. కాబట్టి ఈ పాయింట్స్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ టైంలో చాలా ఇంపార్టెంట్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం మనకి ఉంటుందండి. చాలా చాలా ఇంపార్టెంట్స్గా ఈ యొక్క సంబంధించినటువంటి వాటిని చూసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మరొక స్పోర్ట్స్ అప్డేట్ మనకు బాగా న్యూస్లో ఉందండి. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్ చాలా చాలా న్యూస్లో ఉందండి. ఇది జర్మనీలోని బెర్లిన్లో జరుగుతుంది. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్, ఓకేనా, ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్. సో ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్ అండి, ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్ 2023 ఎక్కడ నిర్వహిస్తారంటే బెర్లిన్లో నిర్వహిస్తారు. ఇక పూర్తి అయిపోలేదు, బట్ మనం ఇందులో ఆర్చరీ విషయంలో కాంపౌండ్ ఈవెంట్ ఉంటుంది. అంటే చాలామంది వాళ్ళకున్నటువంటి ఒక క్రీడాకారులు ఈ కాంపౌండ్ ఈవెంట్లో మన భారతదేశం చెందిన మహిళ ఒక కాంపౌండ్ టీము ఒక ముగ్గురు పాల్గొన్నారు. అందులో ముగ్గురు కూడా అంటే వాళ్ళు పర్ఫార్మెన్స్ ప్రకారం సో ఈ టీం విభాగానికి స్వర్ణ పథకం రావడం జరిగింది, ఫస్ట్ టైం అనమాట. సో అందులో ఒకటి మనకి మన వెన్నెం జ్యోతి సురేఖ, మన తెలుగు రాష్ట్రాలకు చెందినవారు జ్యోతి సురేఖ గారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెందిన జ్యోతి సురేఖ. సో మరి వీరు ఆర్చరీ క్రీడాకారులు చాలా పేరు పొందడం జరిగింది. అండ్ అదితి స్వామి మళ్ళీ వీరి అదితి స్వామి మళ్ళీ ఇండివిజువల్గా మరొక మెడల్ సాధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి పర్నీత్ కౌర్ అండి. ఎవరండి? పర్నీత్ కౌర్. వీళ్ళు ముగ్గురు కాంపౌండ్ ఈవెంట్ అంటే ఈ కాంపౌండ్ ఈవెంట్లో సో ఒక మహిళల కాంపౌండ్ ఈవెంట్, ఉమెన్ కాంపౌండ్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఇలా గోల్డ్ మెడల్ సాధించినటువంటి తొలి భారత టీమ్గా వీరు గుర్తించబడడం జరిగింది అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో ఇలా మనం పథకాలు సాధించిన సందర్భంలో మరొక ఘనత సాధించడం జరిగిందండి. సో ఏంటి ఆ ఘనత అంటే అదితి స్వామి ఒక మళ్ళీ ఇక్కడ 17 years ఓల్డ్ మహారాష్ట్రకు చెందినటువంటి అదితి స్వామి ఒక కాంస్య పథకం సాధించడం జరిగిందండి. అంటే గోల్డ్ మెడల్ అంటే ఇండివిజువల్గా మళ్ళీ మీరు గోల్డ్ మెడల్ అనేది సాధించడం జరిగింది. సో ఈ నేపథ్యాన్ని కూడా సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. సో మరి 17 years ఓల్డ్ అయినటువంటి ఒక మహారాష్ట్రకు చెందినటువంటి అదితి స్వామి ఇండివిజువల్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఇలా ఘనతను సాధించినటువంటి అతి చిన్న వయసులో 17 yearsలో ఇలా ఘనతను సాధించినటువంటి క్రీడాకారిణిగా సో ఎవరికి గుర్తించబడ్డారండి? అదితి స్వామి అనమాట. ఇలా 2 పాయింట్స్ ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు ఏ క్రీడాకారులు అనేది కూడా ఇంపార్టెంట్. జ్యోతి సురేఖ గారు చాలా ఫేమస్. ఇప్పుడు అదితి స్వామి అండ్ పర్నీత్ కౌర్ ఏ క్రీడకు చెందినవారు అంటే ఆర్చరీ క్రీడకు చెందినవారు. జ్యోతి సురేఖ ఉంటారండి అండ్ జ్యోతి ఎర్రాజీ కూడా ఉంటారండి. వీరు కూడా మన తెలుగు రాష్ట్రాలకు చెందినవారు. జ్యోతి ఎర్రాజీ. మరి జ్యోతి ఎర్రాజీ ప్రత్యేకత ఏంటంటే వీరు 100 meters అడల్ట్స్లో అంటే రన్నింగ్ అనమాట. ఈ రన్నింగ్లో సో వీరు ఒక ఇటీవల మనకు చాలా న్యూస్లో ఉన్నారు. ప్రపంచ యూనివర్సిటీ అంటే వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ అనేది జరుగుతున్నాయి. మరి ఈ వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ అనేది ఎక్కడ జరుగుతున్నాయంటే ఇది మనం చెప్పుకోవడం జరిగింది. ఇది చైనాలోని చెంగుడులో జరుగుతున్నాయి. ఇక్కడ 100 meters అడల్ట్స్లో వీరికి బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. సో ఈ పాయింట్ గమనించండి. ప్రపంచ ఒక ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలు సో 2023లో వీరు ఒక చెంగుడులో జరిగినటువంటి చైనాలో జరిగినటువంటి ఈ పోటీలో జ్యోతి ఎర్రాజీ 100 meter అడల్ట్స్లో బ్రాంజ్ మెడల్ సాధించినటువంటి తొలి భారతీయ మహిళగా గుర్తించబడ్డారనమాట. సో ఇవి మనకు ఈ రోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. 1-2 కరెంట్ అఫైర్స్ వీళ్ళపైన ఖచ్చితంగా నెక్స్ట్ క్లాస్లో కవర్ చేద్దామండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.